తెలంగాణ నీకేం కావాలి అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, చూసే ఉంటారు కదా. అందులో డిఫరెంట్ పబ్లిక్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో తెలుసుకుంటా ఉన్నాం. నాకు ఇంకోటి ఏమనిపించిందంటే, ఒకవేళ పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పరంగా వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయి, వాళ్ళు జనాలకి మంచి చేయాలనే ఉద్దేశాలు వాళ్ళకి డెఫినెట్లీ ఉంటాయి. సో దాని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి ఒక ఎమ్మెల్యేని అప్రోచ్ అయ్యాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన ఎందుకు ఫస్ట్ అప్రోచ్ అయ్యానంటే, ఆయన ఒక డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల. సో ఆయనతో మాట్లాడి అసలు ఒక ఎమ్మెల్యేగా ఆయన ఏం పని చేస్తున్నారు, వాట్ ఈస్ హిస్ విజన్ ఫర్ హిస్ కాన్స్టిట్యుయెన్సీ, అదే కొరుట్ల తెలుసుకుందాం. చలో లెట్స్ గో. నేను తెలంగాణ నీకేం కావాలని ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశాను సార్. ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఏంటంటే, కొన్ని ఊర్లకు వెళ్ళి అక్కడున్న జనాలతోని మాట్లాడాలి, వాళ్ళకి నిజంగా పబ్లిక్కి వాళ్ళకి ఏం కావాలనేది ఒకటి, వాళ్ళకి పొలిటీషియన్స్తోని సోకాల్డ్ వాళ్ళ లీడర్స్తోని కమ్యూనికేషన్ ఎట్లుంది వాళ్ళని తెలుసుకునేందుకు నేను ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. దాంతో ప్యారలల్గా నా థాట్ ప్రాసెస్ ఏముండే అంటే, అది పబ్లిక్ సైడ్ నుంచి తెలుసుకుంటున్నాం. ఒకవేళ ఒక పొలిటీషియన్ సైడ్ నుంచి, ఒక లీడర్ సైడ్ నుంచి వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు కూడా డెఫినెట్లీ సార్ నేనేమంటానంటే, నేను మాట్లాడేటప్పుడు అందరూ పొలిటీషియన్ గురించి నెగిటివ్ మాట్లాడినప్పుడు నేను ఏమంటానంటే, ఎవరు కూడా చెడు చేద్దామనే ఉద్దేశంతోనైతే వెళ్ళరు. డెఫినెట్లీ సేవ చేద్దాము, జనాలకు మంచి చేద్దామనే ఉద్దేశంతోనే వెళ్తారు. ఆ పాత్వేలో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, మేబీ డీవియేట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అది పక్కన పెడితే డెఫినెట్లీ వాళ్ళకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. అది తెలుసుకోవాలని దాంతో ఒక ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం. దానికి ఫస్ట్ నాకు వచ్చింది ఏంటంటే, మీరు డాక్టర్ కాబట్టి, అంటే నేను డాక్టర్ కాబట్టి, మీరు డాక్టర్గా ఉండి ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి, మీ ఇంటర్వ్యూతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాం సార్. థ్యాంక్ యూ. షూర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం లేదు సార్, అంటే దీనిలో ఫార్మాట్ ఏమీ లేదు. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ యువర్ ఫ్యామిలీ సార్. అంటే మీరు అసలు ఒకప్పుడు అంటే మీరు నాకు తెలిసి ఇఫ్ యూ హ్యావ్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ మీరు చెప్పేవాళ్ళు నేను స్పైన్ సర్జన్. సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా నచ్చి తెలియని వాళ్ళు మీరు ఎవరు అంటే హౌ వుడ్ యూ ఇంట్రొడ్యూస్? ఇప్పటికి కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నన్ను సడన్గా అడగగానే డాక్టర్ సంజయ్ అని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. ఇప్పటికి కూడా డాక్టర్ సంజయ్ అండ్ చాలా మంది కూడా ఆ తర్వాతే వాళ్ళతో ఎమ్మెల్యే. ఇప్పటికి కూడా డాక్టర్ సంజయ్ మా స్పైన్ సర్జన్ అని చెప్తాను, తర్వాత ఎమ్మెల్యే ఫ్రమ్ కొరుట్ల అని ఇంట్రొడ్యూస్. అది దట్స్ బీన్ దేర్ ఫర్ లాంగ్ కాబట్టి, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇప్పటికి కూడా నేను డాక్టర్ సంజయ్ అని చెప్పి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను ఇనిషియలీ, అండ్ దెన్ ఎమ్మెల్యే ఫ్రమ్ కొరుట్ల అని చెప్తా ఉంటాను. ఎస్, అండ్ ఐ ఫీల్ నన్ను ఇవాళ మా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలు ఇక్కడ నన్ను నిల్చోబెట్టినారు, ఇవాళ ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా అంటే ఫౌండేషన్ నిజంగా నేను నా వృత్తి డాక్టర్గా చేసిన ఫౌండేషన్తోనే ఇవాళ నన్ను ఇక్కడ కాన్స్టిట్యున్సీలో నిజంగా నిల్చోబెట్టినారు వాళ్ళు. ఇప్పటికి కూడా అందరికీ డాక్టర్ సంజయ్గా ఏం చేసినానో అక్కడి నుంచే నన్ను వాళ్ళు అప్పటి నుంచి గుర్తుపెట్టుకొని నిజంగా నన్ను ఎన్నుకోవడానికి కారణం చాలా వరకు అది కాబట్టి. సో ఇప్పుడు కూడా నా ఇంట్రొడక్షన్ డాక్టర్ సంజయ్ అనగానే ఉంటుంది. అసలు మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలని అంటే ఎప్పుడు అనుకున్నారు సార్? అంటే ఎగ్జాక్ట్లీ జనరల్లీ చాలామంది ఫ్యామిలీస్లో పాలిటిక్స్ నడుస్తుంది అనుకుంటారు, కానీ నిజంగా ఆనెస్ట్గా చెప్తాను, నేను ఏ రోజు మా నాన్నగారు ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది, ఏ రోజు నేను అసలు మా నాన్నగారు రాజకీయంలో ఉన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ రాజకీయాల్లో ఎప్పుడు కూడా నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వలేదు. అసలు ఏ రోజు కూడా వచ్చేవాడిని కాదు కాన్స్టిట్యున్సీ రెగ్యులర్ రాజకీయాల్లో కానీ వాటిలో. ఎప్పుడన్నా నా వంతుగా చేయాల్సిందల్లా నేను ఆరోగ్యం, కొంతమందికి విద్య, అంటే కొన్ని స్కూల్స్ కట్టించాము, అప్పుడు ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే అప్పుడప్పుడు ఎంప్లాయ్మెంట్ కోసం హెల్ప్ చేసేవాడిని. ఆరోగ్యంలో చాలా వరకు ఎవరు వచ్చినా కూడా, హైదరాబాద్ వచ్చినా కార్పొరేట్ ట్రీట్మెంట్ ఎవరికి అవసరమైనా, మంచి ట్రీట్మెంట్ ఎవరికి అవసరమైనా, అదే కాకుండా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ డాక్టర్ని తీసుకొచ్చి చాలాసార్లు ఇక్కడే క్యాంప్స్, సర్జికల్ క్యాంప్స్ కూడా చేసినాం ఇక్కడ.
సో ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పార్ట్, అది ఆ పార్ట్లోనే. గ్రాడ్యువల్గా అంటే తెలంగాణ ఒక ఎమోషన్ మాత్రం భయంకరంగా ఉండింది. ఎందుకంటే చాలామందికి తెలంగాణ ఎమోషన్ కొన్ని సంవత్సరాల తరబడి వచ్చినది. నాకు ఇంకా ఎక్కువ ఎందుకు వచ్చిందంటే నేను త్రూ అవుట్ మై ఎడ్యుకేషన్ ఐ వాజ్ స్టడీయింగ్, నా విద్య అంతా కూడాను చెన్నైలో, గుంటూరులో అలా 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 అన్ని చోట్ల అయింది. కాబట్టి అప్పటి నుంచి కూడా ఎక్కడో ఆ తెలంగాణ ఎమోషన్ కానీ తెలంగాణ భావన కానీ ఎప్పుడు ఉండేది. సో తెలంగాణ మీద ప్రేమతో ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. ఆ తర్వాత కేటీఆర్ గారు స్పెషల్లీ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా. సో ఫోకస్ చూశాను నేను. సో బేసికల్లీ రాజకీయాల్లో ఒక కేవలం అభివృద్ధి వైపు వెళుతున్న తరుణంలో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. నేను కూడా మా కాన్స్టిట్యున్సీలో ఎంప్లాయ్మెంట్ క్రియేషను, విద్య, ఆరోగ్యం ఇవి చేస్తే చాలా వరకు ఇప్పుడు మౌలిక వసతులు అన్నీ వచ్చినాయి. ఇవి చేస్తే గొప్పగా కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవచ్చు అన్న భావంతో యాక్చువల్లీ 2020-21 ఆ టైంలో అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది నాకు కొద్ది రాజకీయాల వైపు. అంతకుముందు ఇండైరెక్ట్గా అంటే మా నాన్నగారి ఎలక్షన్లకు కానీ ఎప్పుడన్నా ఇక్కడ ఎవరికన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎవరైనా సహాయం అడిగితే వచ్చి చేసేవాడిని తప్ప అదర్వైజ్ జనరల్లీ నేను చాలా దూరంగా ఉన్నాను రాజకీయాలకి. అంటే ప్లస్ నేను ఇక్కడ నా ప్రాక్టీస్ కూడా హైదరాబాద్లో ఉండింది. సో ఐ వుడ్ ఓన్లీ కమ్ హియర్ టు సర్వ్. ఎప్పుడో ఒకసారి కేవలం ప్రొఫెషనల్ ఆరోగ్య విధంగా సర్వీస్ చేయడానికి కానీ అంతే తప్ప మిగతా ఇప్పుడు రాజకీయాల్లో మాత్రం ఎప్పుడు వచ్చేవాడిని కాదు. కానీ ఎక్కడో నన్ను కూడా అంటారేమో వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చాడని చెప్పేసి. ప్రాబ్లీ అది నిజంగానే ఐ మీన్ ప్లాట్ఫామ్ ఈజీగా ఉండింది కానీ నిజంగా ఒక ఆశయంతో వచ్చిన చాలామందికి ఐ మీన్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు నాకు చెప్తున్నట్టు రాజకీయ నాయకులు అనగానే దుర్భాషలు ఆడుతూ ఉంటారు. వాళ్ళు ఒక అన్ని ప్రొఫెషన్స్లో డాక్టర్లో కానీ కొందరు పెదవులు ఉంటారు, రాజకీయాల్లో కొందరు అరాచకం చేసేవాళ్ళు ఉంటారు, అలా ఏ ప్రొఫెషన్లో తీసుకున్నా కొందరు మంది ఉంటారు. అందరూ ఒకే రకమని కాదు. అందుకని నేను ఎప్పుడు ఈ మధ్య యువకుల్ని స్పెషల్లీ నిజంగా మీకు రాజకీయాల్లో కేవలం రాజకీయ నాయకులను తిట్టడం, రాజకీయాలు మంచిది కాదు అన్న భావన లేకుండా మీరు ఐ మీన్ గాంధీస్ ఫేమస్ వర్డ్స్ ఉంటాయి, బీ ది చేంజ్ యూ వాంట్ టు సీ అని. సో నీకు చేంజ్ కావాలి, మరి ఇంట్లో కూర్చొని డైలాగులు కొట్టడం కంటే కమింగ్ టు పాలిటిక్స్ అండ్ బీ ద చేంజ్, మేక్ దట్ చేంజ్. దట్ వాజ్ మై బేసిక్ థాట్ ప్రాసెస్ త్రూ అవుట్. అండ్ దెన్ ఐ సా తర్వాత కేసీఆర్ గారి పనితనం, అభివృద్ధి ఏమి ఇంకా మిగతా కులం మతం రాజకీయాలు ఉండవు. ఎప్పుడు అభివృద్ధి, హౌ షుడ్ ద స్టేట్ గో ఫార్వర్డ్, ఒక్కొక్క పాలసీస్ ఒక్కొక్కటి. ఆ తర్వాత కేటీఆర్ గారేమో ఐటీ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా చేసుకుంటూ అలా గ్రాడ్యువల్గా వెళ్తుంటే నాకు కూడా నా కాన్స్టిట్యున్సీలో ఇవన్నీ రావాలి, ప్రాబ్లీ ఐ కెన్ కమ్ అండ్ హెల్ప్ అని చెప్పేసి అప్పుడు కానీ రాజకీయాలకు రావడం జరిగింది. సో ఇంత థాట్ ప్రాసెస్ దాని ఇంకా ఉండి స్పెషల్లీ బికాజ్ ఇప్పుడు కూడా చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు, మీరేంటి సార్ స్పైన్ సర్జన్ అంత చదువుకున్నారు, మీరు రాజకీయాల్లో రావడం ఏంటి ఒకటి. రెండోది మీరు అసలు అంటే ఇంకా ఫైనలీ మీకు అన్నీ ఉన్నాయి, మీరేంది అసలు రాజకీయంలో రావడం, ఇలాంటి ప్రశ్నలు అసలు చాలామంది అడుగుతారు. కానీ నేను కూడా ఐ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ గ్రిల్. ఇట్స్ నాట్ ఈజీ నాకు కూడా. ఎందుకంటే మా ఆవిడ ఇప్పుడు ఉంటుంది, మీరు డాక్టర్ కాబట్టి నేను పెళ్లి చేసుకుని అంటుంది మా ఆవిడ కూడా. ఐ డెంట్ మ్యారీ టు బి అ పొలిటీషియన్, మిమ్మల్ని డాక్టర్ కాబట్టి పెళ్లి చేసుకున్నాను నేను అని చెప్పొద్దు ఇప్పుడు మా ఆవిడ. సో లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్ వెంట్ త్రూ ఇట్. అండ్ దెన్ రియలైజ్ ఐ హ్యావ్ టు డూ మై బిట్. నా వంతుగా నేను చేయాలి ఒకటి. రెండోది రాజకీయాల్లో మార్పు రావాలని మనం అందరం ఉంటాం కూర్చొని. మన డాక్టర్లందరూ ఏంటి ఇంట్లో కూర్చొని జనరల్లీ సర్జికల్ సర్జరీస్లో కానీ థియేటర్స్లో కూర్చొని మార్పు రావాలి అంటారు, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. సో అట్లీస్ట్ సంబడి షుడ్ టేక్ ఒకరన్నా ముందర అడిగేయాలి కదా. సో ప్రాబ్లీ ఐ టుక్ ద స్టెప్ అండ్ ఐఎమ్ హోపింగ్. అంటే నా ఆశయం ఏంటంటే రాజకీయ నాయకులందరూ అవినీతి పరులు అని పోవాలి. దయచేసి నేను మళ్ళీ మీ ద్వారా కూడా మా ప్రేక్షకులు కూడా అడుగుతున్నాను, దయచేసి అందరూ ఒకేలా ఉంటారని అనుకోకూడదు. మా వంతుగా తప్పకుండా నా వంతుగా అయితే 100% కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఆ మార్పు తీసుకొస్తాను. అంతకుముందున్న ఆ భావన లేకుండా రాజకీయ నాయకులు కూడా కొందరు మంచి వాళ్ళు ఉంటారు చాలామంది. దయచేసి మీరు కూడా రాజకీయాలకు రావాలి, రాజకీయ నాయకులతో సత్సంబాలు పెట్టుకోవాలి, రాజకీయ చైతన్యం రావాలి అందరికి కూడా. ఏది మంచి ఏది చెడు అని చూసుకుంటూ మనం అందరం కలిసి ముందరికి వెళ్ళాలి. సార్ ఇప్పుడు మీరు ఇంత థాట్ ప్రాసెస్ తర్వాత పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు కదా, ఈ గ్యాప్లో మీ మాట పద్ధతిలో లేదా మీరు మిగతా వాళ్ళతో వ్యవహరించే పద్ధతిలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? హౌ డు యూ సే? కేసీఆర్ గారు మాట చెప్తూ ఉంటారు ఇప్పుడు,
ఎంత ఎదిగితే అంత ఒదగాలని చెప్పేసి. నిజంగా నా నడక దగ్గర నుంచి కూడా నేను డాక్టర్గా ఉన్నప్పటికీ ఇప్పటికి చాలా మారిపోయినాయి. ఓకే. ఇప్పుడు అనిగనిగి నడుస్తూ ఉంటా. నేను డాక్టర్గా ఉన్నప్పుడు అంతా నా కంట్రోల్. ఐ వాజ్ అ బాస్, నేనే బాస్ అక్కడ. నేను హాస్పిటల్లో కానీ ఎక్కడ పోయినా కానీ మరీ ఓవర్ కాన్ఫిడెంట్గా అంత నేనే ఆర్డర్స్ ఇస్తూ అన్నీ కూడా నా ప్రకారం జరగాలన్నట్టుగా ఉండేది. ఇప్పుడు ఎంత ఎదుగుతే అంత ఒదగాలన్నట్టు నేను ఫస్ట్ వాళ్ళ సమస్యలు వినుకుంటూ వాళ్ళ లెవెల్కి పోయి ఎవరి లెవెల్కి వాళ్ళకి పోయి, అండ్ నిజంగా ప్రజలతో మాట్లాడుతుంటే కానీ వాళ్ళతో కూర్చుంటే కానీ చాలా ఆనందం వేస్తుంది నాకు నిజంగా. సో ఐ గో డౌన్ టు దేర్, వాళ్ళ లెవెల్కి పోయి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు చెప్పగలుగుతారో వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం మొదలుపెట్టాను నేను ఇప్పుడు. సో ప్రతిదీ ప్రజల వైపు నుంచి ఆలోచిస్తాను, నా వైపు నుంచి ఆలోచించిన. ఇప్పుడు డాక్టర్ ఉన్నప్పుడు అన్నీ నా వైపు నుంచి ఆలోచించేవాడిని. ఎవ్రీథింగ్ వాజ్ నేనేమనుకుంటున్నాను, ఏం చేయాలి అని నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ప్రతిదీ ప్రజల వైపు నుండి వీళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏముంటుంది, వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటుంది, అవన్నీ కూడా ఆలోచన చేసి చెప్తాను. సో నిజానికి డాక్టర్గా ఉన్నప్పటికీ ఇప్పటికీ మోర్ ప్యాసిఫైడ్, అంటే మోర్ కామర్ అయ్యాను నేను. ఇంకా ఎక్కువ వాళ్ళ గురించి వేరే వాళ్ళ వైపు నుంచి అన్నీ ఆలోచించడం మొదలుపెట్టాను. అన్నీ కూడా వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తూ ఉంటాను ఇప్పుడు నేను. అంటే నేను అక్కడ ఉంటే ఎలా ఉంటుంది అట్లా ఆలోచించినప్పుడు మనం చాలా వరకు ఆ ప్రాసెస్ అంతా కూడా దాన్ని ఎలా ఉన్నా కూడా మనం ఎంజాయ్ చేస్తాం మన ప్రాసెస్. సో మళ్ళీ నా వైపు నుంచే నేను ఎమ్మెల్యేని, నా వైపు నుంచి అందరు వినాలి అంటే నీకు ప్రాబ్లమ్స్ అర్థం కావు, కష్టాలు అర్థం కావు, జనాలు అర్థం కారు. ఆ రాజకీయం నేను ఎమ్మెల్యేని అన్న భావన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేలో పోవాలి. ఇదొక నాకు పెద్ద ఆయుధం, నేను గొప్ప మనిషిని అన్నది పోవాలి. యాక్చువల్లీ నేను చాలామంది నా మిత్రులు కూడా, అంటే ఈ మధ్య చాలామంది కొత్తగా దగ్గర అసెంబ్లీలో ఈసారి సగం కంటే ఎక్కువ కొత్త ఎమ్మెల్యేస్ ఉన్నారు. చాలామందికి అర్థం కాదు ఇంకా అది. నేను అదే చెప్తూ ఉంటాను. అది ప్రాబ్లీ నేను ఆల్రెడీ మా నాన్నగారిని చూసింటాను. మా నాన్నగారు చాలా ఆయన 4 ఎలక్షన్లు కంటిన్యూస్గా గెలిచారు. 5వ సారి నేను గెలిచాను కంటిన్యూస్గా. అంటే దాని వెనకాల మంచితనము, ఒదిగి ఉండడము, ప్రజలతో సత్సంబాలు పెట్టుకోవడము, ప్రజల కష్టాలు ఏంటి అని తెలుసుకోవడము, ప్రజలతో మనం మాట్లాడే విధానం, ఇవన్నీ కూడా చాలా కౌంట్ అవుతాయి. లేకపోతే మామూలుగా ఒక కాన్స్టిట్యున్సీ ప్రజలు 2 సార్లు మ్యాక్సిమం, 3వసారి మ్యాక్సిమం, 4-5 సార్లు పోయినారంటే చాలా మన కడుపు కట్టుకొని, మన నోరుని కట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంటేనే అన్నిసార్లు గెలుస్తాం, అన్నిసార్లు మనం ఇక్కడికి వస్తాం. సో చాలా వరకు మా నాన్నగారు నేర్పించిందో, మా బాస్ కేసీఆర్ గారు చెప్పిందో, కేసీఆర్ గారు ఇప్పుడు ఇంకోటి చెప్తూ ఉంటారు, పదవి రాగానే మన స్టైల్ మారొద్దు అని స్పెసిఫిక్గా చెప్తుంటారు ఆయన. ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో చెప్తారు ఆయన, మన భాష మారొద్దు, మన స్టైల్ మారిపోవద్దు అని చెప్తూ ఉంటారు. సో అవన్నీ నాకు లక్కీగా నాకు ఆల్రెడీ చూశాను కాబట్టి ఈజీగా దాన్ని ఆలింగనం చేసుకొని దాన్ని ఈజీగా ప్రాక్టీస్ చేయడం ఈజీ అయిపోయింది. కాబట్టి నిజానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా యాక్చువల్లీ నా స్టైల్ కానీ అన్నీ కూడా నిజంగా చాలా కామ్ అయిపోయాను నేను. చెప్పాను కదా ఇంతకుముందే, ప్రజల వైపు నుంచి అన్నీ ఆలోచిస్తూ ఉంటాను. సార్ యాక్చువల్లీ అంటే మనం తీసుకుంటే పొలిటీషియన్స్ అంటే వాళ్ళు యాక్చువల్లీ పబ్లిక్కి హెల్ప్ చేయాలి అనే దగ్గర ఉంటుంది. కాకపోతే కనెక్టివిటీ, వెన్ యూ స్పీక్ అబౌట్ కనెక్టివిటీ, వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అప్రోచ్ అయ్యేందుకు కొద్దిగా సంశయం డెఫినెట్లీ ఉంటుంది సార్. అంటే మనం ఎంత పబ్లిక్లో ఉన్నా కూడా, నేనంటే ఇంతకుముందు ఒక 2-3 ఎమ్మెల్యేలను వాళ్ళు చూసేందుకు పోయినప్పుడు ఏమర్థమైందంటే, అందరూ వాళ్ళ దగ్గరకు వచ్చేందుకు ఎవరో ఒకరు మిడిల్ పర్సన్ ఉంటేనే వాళ్ళ దగ్గరకు పోవాలన్న ఫీలింగ్ జనరల్లీ ఉంటుంది. ఇది పోయేందుకు, ఈ ఫీలింగ్ మీ కాన్స్టిట్యుయెన్సీలో పోయేందుకు మీరు ఏమైనా స్పెసిఫిక్ స్టెప్స్ ఏమైనా తీసుకున్నారా? సో బేసికల్లీ నిజానికి మా కాన్స్టిట్యుయెన్సీలో ఏం జరిగిందంటే, జనరలీ మన పొలిటికల్ సిస్టంలో డిఫరెంట్ హైరార్కీ లెవెల్స్ ఉంటాయి కదా. అంటే ఎమ్మెల్యే, దెన్ జిల్లా పరిషత్, దెన్ సర్పంచులు, అట్లా ఆ లెవెల్ ఉంటుంది. కాబట్టి సో జనరల్లీ ఏమయ్యేదంటే, ఒక నాయకుడు ఎమ్మెల్యేకి ఎవరైనా ప్రజలు ఎవరైనా ఒక గ్రామం నుంచి రావాలంటే వాళ్ళు ఏం చేశారు, మామూలుగా వాళ్ళ నాయకుడిని పట్టుకుని వచ్చారు. మా కాన్స్టిట్యుయెన్సీలో గత 4 పర్యాలు మా నాన్నగారే ఉన్నారు. కాబట్టి మా నాన్నగారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేదంటే, డైరెక్ట్ అందరు ఆయన ఇక్కడ పెరిగినాడు, ఆయనకు అన్ని ఇక్కడ సమస్యలు తెలుసు. సో డైరెక్ట్ ప్రజలతో లింక్ ఉంటుంది. సో నిజానికి చెప్పాలంటే ఆ సేమ్ పద్ధతి మళ్ళీ నాతో కూడా కంటిన్యూ అయిపోయింది. సో దానికోసం స్పెషల్గా నేను నిజంగా ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఒకటి. రెండోది, ఇంతకు చెప్పా కదా, నేను ఎప్పుడు వాళ్ళ వైపు నుంచి వాళ్ళ స్థాయికి వెళ్ళి, ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయికి వెళ్ళి నేను మాట్లాడతాను. కాబట్టి వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, తిను మనవాడు అన్న భావన రావాలి. ఫస్ట్ మనలో కలిసిపోగలుగుతాడు అన్న భావన రావాలి.
ఆ భావన వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు చాలా సునాయాసంగా ఈజీగా అందరూ కూడా డైరెక్ట్ నా దగ్గరకు వస్తారు ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో. ఆ ప్రాబ్లం మా దగ్గర మధ్యవర్తుల ప్రాబ్లం అంటూ ఉండదు యాక్చువల్లీ. దానికి తోడు మా కింద మా నాయకులు కూడా, అంటే ప్రాబబ్లీ బికాజ్ మా నాన్నగారు ఇన్నేళ్ల రాజకీయం చూసి వాళ్ళు కూడా ఎట్లా అయిపోయినారంటే ఒక పద్ధతిగా, నిజంగా చెప్తున్నాను నేను ఏదో ఒక పార్టీ అని చెప్పట్లే కానీ నేను చూస్తాను ఇప్పుడు వేరే పార్టీ నాయకుల్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాను. అధికారంలో ఉన్న అధికార పార్టీ అని, ఇప్పుడు అధికార పార్టీ అని, వాళ్ళ ప్రవర్తన మా కార్యకర్త ప్రవర్తన చాలా వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళందరూ కూడా అంతే, మా నాన్నగారితో ఉన్నారు కాబట్టి అయి ఉండొచ్చు, అందరూ కూడా ఒదిగొదిగి ఉంటారు, అందరూ కూడా ప్రజల సమస్యలు తీర్చడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మా దగ్గర ఆ ప్రజలకి నాయకునికి మధ్యలో గ్యాప్ లేదు. సో ఎవరైనా డైరెక్ట్గా వస్తారు. దానికి తోడు మన ప్రవర్తన, మీరు అడిగినట్టు మన ప్రవర్తన ఎలా ఉంటుందని చెప్పి. సో గ్రాడ్యువల్గా నేను కొత్త వచ్చాను, సో కానీ ప్రజలకి ఆ కాన్ఫిడెన్స్ అయితే ఇప్పటివరకు ఉంది, వీడు మనవాడే అన్న కాన్ఫిడెన్స్ కనబడుతూ ఉంది నాకు. ప్రాబబ్లీ ఏమైనా మరి నాకు తెలియకుండా నేను ఏమైనా తప్పు చేస్తున్నాను విషయం నాకు తెలియదు, కానీ జనరల్లీ నేనైతే అందరి దగ్గరికి వెళ్ళి అందరి స్థాయిలో ఉంటాను నేను. సో ఆ ప్రాబ్లం అయితే లేదు మా కాన్స్టిట్యున్సీలో. మీరు ఇప్పుడు యూత్ పాలిటిక్స్లోకి రావాలి అనే టాపిక్ తీసుకుంటే కనుక సార్, ఇప్పుడు అంటే నేను కేటగిరీ ఏం చేసుకున్నాను అంటే 45 to 55 ఈజ్ ద యూత్ ఇన్ పాలిటిక్స్, 55 to 65 ఈజ్ మిడిల్ ఏజ్, అబోవ్ 65 మేబీ వీ కెన్ కాల్ ఓల్డ్ అని చెప్పి. బిలో 45 వల్ల వచ్చే అవకాశం ఉందంటారు, అంటే జస్ట్ జనరల్గా మాట్లాడుకుంటే అసలు అంటే ప్రాక్టికల్ సెనారియో సార్? యూర్ రైట్, బికాజ్ ఐ మీన్ సో జనరల్లీ ఏంటంటే మన ఇండియన్ కండిషన్స్లో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. యువత రావాలి, యాక్చువల్లీ రాగలుగుతారా అంటే మీరు అన్నట్టు అన్ని బ్యాక్గ్రౌండ్స్లో వాళ్ళకి అందరికీ ఈజీ కాదు. నిజంగానే ప్రాక్టికల్గా మాట్లాడితే నిజంగా ఈజీ కాదు వాళ్ళందరికీ కూడా. కానీ నేనేమంటానంటే ఎక్కడో స్థాయిలో స్టార్ట్ చేయాలి. ఓకే, కింది స్థాయి నుంచి స్టార్ట్ చేస్తారా, పైన స్టార్ట్ నుంచి కింది స్థాయి నుంచి అయితే కింది స్థాయి నుంచి స్టార్ట్ చేయాలి చెప్తే గ్రాడ్యువల్గా 100% నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం చిన్న వయసులో అడిగారు మీరు, కేసీఆర్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే 29 ఏళ్ళ వయసులో అయ్యారు. కేసీఆర్ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే 29 ఏళ్ళ వయసులో అయ్యారు ఆయన. సో ఆయన చేయగలిగినారు అంటే తప్పకుండా someone else also can do. సో ఒకటి ఏంటంటే ఇంతకుముందు డబ్బులు ఉండాలి, అయితే ఇట్స్ ఈజీ ఫర్ యూ టు కమ్ ఇన్, ఈజీ నేను కాదనట్లేదు అది. కానీ ఇంకో విషయం ఏమర్థమైందంటే నాకు మొన్న ఎలక్షన్లో, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా ప్రజలు నిర్ణయించుకుంటే నేను తీసి బయటపడేస్తారు. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టకుండా రూపాయి కూడా ప్రజలు లేదు ఈయన గెలవాలి అంటే 100% ఆయన తీసుకొచ్చి ప్రజలు గెలిపిస్తారు. మొన్న ఎలక్షన్లో నేను చాలా చోట్ల కాన్స్టిట్యున్సీలో స్పెసిఫిక్గా చూశాను నేను అది. కొందరు ఒకరిద్దరు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కనీసం క్యాంపెయినింగ్ కూడా చేయలేదు, కనీసం ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చేయలేదు. అలాంటి వాళ్ళు కూడా ఎలక్షన్లో గెలిచారు. సో అన్నిటికీ డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. తప్పకుండా బాగా ఎనర్జీ ఉండి మార్పు తీసుకురావాలనుకునే వాళ్ళు యంగర్ ఏజ్లో వస్తే ఇంకా బెటర్. మా మంచిర్యాల ఏరియాలో తిరిగినప్పుడు నేను చూసింది ఏంటంటే సార్, మంచి వ్యక్తికి మేము ఓటేస్తాం కానీ వాళ్ళు డబ్బులు కూడా ఇవ్వాలి. కొంచెం ఆ మెంటాలిటీ ఎట్లా ఉందంటే సార్, మేబీ టౌన్ లెవెల్లో అది ఉందో లేదో పక్కన పెడితే విలేజ్ లెవెల్లో వెళ్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎస్ ఆయన మంచి వ్యక్తి, ఆయనకు మేము ఓటేస్తాం డెఫినెట్లీ, కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎంతో కొంత మనకి అందాలి అని అంటూ ఉంటారు. అంటే ఇది నేను ఎందుకు అంటున్నాను సార్, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా దీనిలో అసలు చేంజ్ వచ్చే అవకాశం ఉందంటారా ప్రాక్టికల్లీ? సో ఇప్పుడు అది నువ్వు మీరు అడిగిన ప్రశ్నని ఐ టోటలీ అగ్రీ విత్ యూ. ఐ మీన్ నేను ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్గా చెప్పలేను, కానీ అది చాలా వరకు నిజం. అదే సార్, మారుద్దా అంటే బేసికల్లీ నేను ఐ మీన్ ఇఫ్ యూ గో డీపర్ నిజంగా చెప్తాను. మన రాష్ట్ర తెలంగాణ ఎగ్జాంపుల్, ఆర్థిక పరిస్థితి మారింది, జీవన శైలిలో మార్పులు వచ్చినాయి గత 10 ఏళ్లలో, మౌలిక వసతులు అన్నీ కూడా వచ్చేసినాయి గత 10 ఏళ్లలో. సో మనం అందరం కూడా చాలా వరకు బేసిక్ ఇన్కమ్ ఎవ్రీ ఫ్యామిలీకి కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏదో విధంగా బేసిక్ ఇన్కమ్ కూడా వస్తూ ఉంది. నా ఒకటే ప్రాబ్లం ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి మన ఆలోచన విధానంలో కొద్దిగా మార్పు రావాలి. అన్నీ వస్తున్నాయి కానీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీరు అన్నట్టు చాలా చోట్ల ఆ ప్రాబ్లం ఉంది. ఇంకా అది కానీ అంటే ఉదాహరణకి ఎవరో ఒకరు మార్పు తీసుకురావాలి. కానీ ఇంతకుముందు చెప్పాను కదా,
ఐ థింక్ నేను చెప్పడం కొంత కష్టం అది, కానీ అది ఒక ప్రాక్టీస్ అయిపోయింది ఇప్పుడు. ప్రాక్టీస్ అయిపోయింది. సాడ్ స్టేట్. సో ప్రజల ఆలోచనలో కొద్దిగా మార్పు వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది యాక్చువల్లీ. అందరూ కలిసి కాల్ తీసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. 100% ఇట్ షుడ్ హ్యాపెన్. కానీ ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని చెప్పడం చాలా కష్టం అది. సార్, అబౌట్ ఫ్రీబీస్, లెట్స్ టాక్ అబౌట్ ఫ్రీబీస్. ఐఎమ్ నాట్ నెగేటింగ్ ఎనీథింగ్, ఏది తప్పుగా అపోజ్ చేయట్లేదు. కానీ ఇప్పుడు సపోజ్ నేను గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఏవి, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ తప్పితే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ వాడుకోను నేను, ఓకేనా, గవర్నమెంట్ స్కీమ్స్ ఏవి వాడుకోను నేను. జనరల్ పబ్లిక్లో వచ్చే అంటే ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తున్న డిస్కషన్ ఏంటంటే, నేను అసలు కట్టే ట్యాక్స్ నాకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అని ఒకవేళ ఇప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీలని కొరట్లో ఎవరైనా వచ్చి, సార్ నేను ఇట్లా కట్టే డబ్బు ఏ విధంగా నాకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు, అది ఎప్పుడు వస్తుందంటే మనకి ప్రాపర్ ఫెసిలిటీస్ లేనప్పుడు కానీ, లేదా నా ముందే ఫ్రీబీస్ ఎక్కువగా ఇస్తున్నప్పుడు కానీ. దీన్ని మనము ఫ్యూచర్ ఆఫ్ పాలిటిక్స్ గురించి ఆలోచించినప్పుడు ఇది ఏమన్నా కట్టెలు చేసుకునే అవకాశం ఉందంటారు? బేసికల్లీ మనం అందరం కూడా వీఆర్ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం, డెవలపింగ్ కంట్రీ. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, టాప్ 1%, అంటే ఒక 1% ఆఫ్ ది టాప్ 1% ఇన్ ది కంట్రీ హ్యాస్ 40% ఆఫ్ మనీ విత్ దెమ్. పైన 1% మంది దగ్గర మన దేశంలో ఉన్న 40% డబ్బులు ఉన్నాయి. సో ఆలోచన చేయండి ఎంత అసమానతలు ఉన్నాయి, ఎంత ఇంబ్యాలెన్స్ ఉంది, రైట్? అండ్ నౌ లుక్ ఎట్ జస్ట్ ఎగ్జాంపుల్, మనకు తెలుసుకోండి ఆఫ్రికన్ కంట్రీస్ చాలా వరకు అక్కడ అసమానతలు ఉన్నాయి. ఏమవుతాయి అక్కడ ప్రతిసారి గొడవలు, డిఫరెంట్ గ్రూప్స్ మధ్యలో వార్లు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో బేసికలీ ఏంటంటే మన దగ్గర చాలా అసమానతలు ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఆ కరెక్షన్ కొద్దిగా జరగాలి. ఆ కరెక్షన్ జరగకపోతే అప్పుడు ఏమవుద్ది, అన్రెస్ట్ ఉంటుంది. అన్రెస్ట్ ఉంటే ఇప్పుడు మీరు అన్న చూడండి, నేను ట్యాక్స్ కడుతున్నాను కానీ రోజు నువ్వు నిద్రపోలేవు. యూఆర్ పేయింగ్ ట్యాక్స్ బట్ నువ్వు రోజు నిద్రపోలేవు. సో ఎక్కడో ఆ చిన్న బ్యాలెన్స్ జరగాలి కంపల్సరీ. ఎస్, ఏ లెవెల్ వరకు జరగాలి దాన్ని ఏముంది, కొందరు రాజకీయ నాయకులు ఇప్పుడు మన తెలంగాణ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కేసీఆర్ గారు ఎప్పటి నుంచో 70s నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన తెలంగాణ గురించి కంప్లీట్ అవగాహన ఉంది ఆయనకి. సో ఏం చేయాలి, ఎలా చేయాలి ఆయనకు తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి మా కాన్స్టిట్యున్సీలో బీడీ వర్కర్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఐ మీన్ యాజ్ అ డాక్టర్ మీకు కూడా తెలుసు, చాలా దారుణం ఉంటుంది. దే సిట్ ఫ్రమ్ మార్నింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చొని ఉంటారు. జాయింట్ పెయిన్స్లు, మజిల్ పెయిన్స్, వాళ్ళకి బ్యాక్ పెయిన్స్. ఆ తర్వాత ఒక్కరోజు సిక్ అవుతే నో మనీ, గ్యారెంటీడ్ ఇన్కమ్ కాదు కదా, ఓన్లీ ఆర్ఎస్ బీడీ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. ఇలాంటి టైంలో కేసీఆర్ గారు వచ్చి, అరే వీళ్ళందరికీ కష్టంగా ఉంది, వీళ్ళకి చాలా డిసీజెస్ వస్తున్నాయి, ఏం చేయాలి, వీళ్ళకి గివ్ దెమ్ సమ్ బేసిక్ ఇన్కమ్ ఇవ్వాలి వాళ్ళకి. అంటే వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోయినా ఏం లేకపోయినా ఒక బేసిక్ ఇన్కమ్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకు 2000 పెన్షన్ తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. సో ఇక్కడ ఇది ఫ్రీబీయా కాదు. యు ఆర్ టార్గెటింగ్ అ స్పెసిఫిక్ గ్రూప్ విచ్ ఇస్ సఫరింగ్. ఆ గ్రూప్ చాలా వరకు సఫర్ అవుతున్నారు, అదొక వైపు. దెన్ నెక్స్ట్ రెండోది, కేసీఆర్ గారు అప్పుడు ఏం చేశారు, రైతుల కష్టాలు. తెలంగాణ అంటే నేను గుంటూరు చదువుకున్నాను, అన్ని చోట్ల చదువుకున్నాను. తెలంగాణ కరీంనగర్ జిల్లా, అరే వీళ్ళ దగ్గర సూసైడ్లు, నక్సలైట్లు రెండే. దట్ వాస్ వాట్ ఐ వాస్ పాపులర్ ఫర్. అప్పుడు నేను త్రూ అవుట్ ఎక్కడ పోయినా కూడా, నేను చెన్నైలో చదువుకున్నాను, నేను అన్ని ఓ కరీంనగర్, ఐ హర్డ్ దేర్ ఆర్ నక్సలైట్స్ ఆన్ ద స్ట్రీట్స్ అండ్ ఎవ్రీడే ఫార్మర్స్ విల్ సూసైడ్ దేర్. అట్లా అడిగారు నన్ను. అంటే రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారంట, నక్సలైట్లు రోడ్డు మీద తిరుగుతారంట అని అడిగారు అప్పుడు. కరీంనగర్ అంటే అది మీరు కూడా కాలేజ్లో వినుంటారు, మీ మంచిర్యాల మీరు కూడా వినుంటారు. ఏం చేయాలి వాళ్ళకి, ఫ్రీ కరెంట్, రెండోది వాళ్ళకి కొద్దిగా పెట్టుబడి ఇవ్వాలి. అట్లా ఒక్కొక్క దాని వెనకాల ఒక ఆలోచన ఉండి దాని అవుట్కమ్ ఏంటి అని చూస్తే, అవుట్కమ్ కూడా చూడాలి కదా మళ్ళీ. దాని అవుట్కమ్ ఏంటి, వాళ్ళ దేశంలో అతి లోయెస్ట్ అంటే బ్రహ్మాండంగా రైతు ఆత్మహత్య తగ్గింది ఎక్కడంటే గత 10 ఏళ్ళలో తెలంగాణలో. ఇవన్నీ నేను మాట్లాడుతున్న వాటిని కాదు, దిస్ ఇస్ ఫ్రమ్ అఫీషియల్ గవర్నమెంట్ డేటా అని చెప్పింది నేను, అఫీషియల్ గవర్నమెంట్ డేటా. అతి తక్కువ రైతు ఆత్మహత్యలు ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలో. అత్యధిక వరి ఎక్కడ పండించినారంటే తెలంగాణ రాష్ట్రంలో. సో ఇవన్నీ కూడా అవుట్కమ్ ఆఫ్ దిస్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్? ఒకటి. రెండోది ఇంకోటి ఏంటి, క్లియర్గా కేసీఆర్ గారు ఏమంటారు, గుణాత్మకమైన మార్పు ప్రజల జీవితంలో రావాలి దానివల్ల, లేకపోతే అది చేయొద్దు మనం. దానివల్ల రైతుల జీవితంలో మార్పు సిగ్నిఫికెంట్గా తెలంగాణ రాష్ట్రంలో కనబడింది. నెక్స్ట్ ఇప్పుడు కొందరు వస్తారు, ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ స్కూటీ అడిగితే స్కూటీ కొనిస్తా, ఫ్రీ బస్సు, దాని అవుట్కమ్ ఏంటని ఇప్పటివరకు చెప్పలేకపోయారు వాళ్ళు. ఫ్రీ బస్ అని, నేను ఫ్రీ బస్ అగేన్స్ట్ కాదు, ఐఎమ్ ఓకే విత్ ఫ్రీ బస్.
జనాలకి ఎవరో ఒకరికి వాళ్ళ ఆదాయాలు దర్ ఏబుల్ టు సేవ్. దానివల్ల రియల్ అవుట్కమ్ ఏంటి, దానివల్ల మిస్యూజ్ ఎంత అవుతా ఉంది, ఈ ఆలోచన లేదు. సో దీన్ని ఇలాంటి జనరలైజ్డ్ ఫ్రీ థింగ్స్ అవి చేయకూడదు. కానీ ఇప్పుడు నేను చెప్పాను రైతులు కానీ, బీడీ పెన్షన్లు కానీ, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి ఎట్లా ఉండింది ఇక్కడ తెలంగాణలో. నిజంగా చెప్తా ఉన్నాను, కొడుకు పట్టించుకోడు 60-75 వయసులో, మందులకు డబ్బులు ఉండవు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అందరికీ 2000. దీనివల్ల 100% వీ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ స్టడీ. లైఫ్ స్పాన్ పెరుగుంటుంది, కాన్ఫిడెన్స్, రెండోది వాళ్ళకి గౌరవం వచ్చింది, వాళ్ళకి మూడోది వాళ్ళకి ఆరోగ్యంగా కూడా వాళ్ళకి న్యూట్రిషన్ బెటర్ ఉంటుంది. డబ్బులు వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ బేసిక్ ఇన్కమ్ కంపల్సరీ గ్యారంటీ 2000 రూపాయలు ఇంటికి వస్తుందంటే న్యూట్రిషన్ పెరుగుద్ది, దీనివల్ల లైఫ్ స్పాన్ పెరుగుతుంది. సో ఇట్లా వెన్ యూర్ డూయింగ్ సంథింగ్, దీన్ని ఐ డోంట్ కాల్ ఇట్ ఫ్రీబీస్ అన్న నేను, దీన్ని రేవడీ కల్చర్ అన్న నేను. ఇది అవసరము, ఎందుకంటే అసమానతలు తగ్గించాలి మనం. లేకపోతే అన్రెస్ట్, వీళ్ళందరూ కూడా రేపు పొద్దున్న రోజు పొద్దున్న రోడ్ ఎక్కుతారు, నువ్వు కట్టిన ట్యాక్స్కి నీకు లాభం ఉండదు. రెండోది తెలంగాణ స్టేట్ ఐమ్ టాకింగ్ మోస్ట్లీ అబౌట్. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి నేను ట్యాక్స్ కడుతున్నాను నాకేంటండి, అంతకుముందు కూడా ట్యాక్స్ కట్టేవాడు 2014 కంటే ముందు. 2014 కంటే ముందు నువ్వు ట్యాక్స్ కడితే నీకు కరెంట్ లేదు. 2014 తర్వాత నువ్వు ట్యాక్స్ కట్టావు, దానికి లాభం కూడా చేకూర్చినారు గవర్నమెంట్. ఏంటి? బ్రహ్మాండమైన కరెంట్, బ్రహ్మాండమైన మంచినీళ్ళు, బ్రహ్మాండమైన ఎన్వైరన్మెంట్. హైయెస్ట్ గ్రీనరీ పెరిగిన స్టేట్ ఏది? స్టేట్ మొత్తం దేశంలోనే we were awarded one of the best greenery awards. We beat Paris, Bogota లాంటి సిటీస్ని కూడా బీట్ చేసి we were given as the best. దానివల్ల ఏం పెరిగింది? గ్రీనరీ పెరిగితే మన వాతావరణం మంచిగా ఉంది, పొల్యూషన్ తగ్గింది, రెండోది యు ఆర్ గెటింగ్ మోర్ రెయిన్స్. అట్లా ఐ మీన్ ఎవ్రీథింగ్ హ్యాస్ ద బెనిఫిట్. సో బేసికలీ ఏం చేసినా దానికి అవుట్కమ్ ఉండాలి. నువ్వు ట్యాక్స్ కట్టిన దానికి అవుట్కమ్ చూపెడుతున్నావు ఇప్పుడు గవర్నమెంట్లో. బీదోళ్ళకి మీరు కట్టిన ట్యాక్స్తోని ఏం చేయగలిగినామో చూపెట్టినాము. సో బేసికలీ ఎంటైర్ స్టేట్కి ఒక గుడ్ అవుట్కమ్ వస్తూ ఉంది. సో దట్స్ వాట్ ఐ బిలీవ్. అసమానతలు తగ్గాలి, ఎక్కడో చోట వాళ్ళకు కూడా వీ షుడ్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. లేని వాళ్ళని, బడుగు వర్గాలని, లేని వాళ్ళందరినీ కూడా మనం చూసుకోవడానికి మన వైపు కృషి చేయాలి. అట్లా అని చెప్పి సరే, కొందరు ఎప్పటికీ ఆ డిబేట్ జరుగుతూ ఉంటుంది. కానీ అందరూ కూడా రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఒక్కసారి అసమానతలు పెరిగితే 100% ఆ స్టేట్ ఎప్పుడు పీస్ఫుల్గా ఉండదు, అది ఎప్పుడు తగ్గించాలి. అందుకని గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు చూస్తే బందులు లేవు, రాస్తారోకలు లేవు, కర్ఫ్యూలు లేవు, ఏమీ లేవు. అందరినీ అసమానతలు తగ్గించారు, కుల మతాల భేదాలు లేవు, అందరినీ కూడా సమానంగా చూస్తారు. కాబట్టి దట్స్ అ బెనిఫిట్. సో ఐ బిలీవ్ కొన్ని ఫ్రీబీస్, ఐ డోంట్ కాల్ దెమ్ ఫ్రీబీ, అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది డౌన్ ట్రాడన్. ఎస్ సార్, ఈ పదం నేను కూడా వాడతాను సార్ ఇప్పుడు. రైట్, వాటర్ దేవా, కంటిన్యూ. అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్ అంతే. సార్ ఇంకొకటి, స్పైన్ సర్జరీగా చేసినప్పుడు డెఫినెట్లీ అంటే మీ కొలీగ్ కూడా అక్కడ చెప్తూ ఉంటారు, వీ హ్యావ్ టు బి ఫిట్ అండ్ అట్లా చేస్తూ ఉంటారు కదా. అంటే ఎగ్జాషన్ తీసుకుంటే కనుక వెర్ యూ మోర్ ఎగ్జాస్టెడ్ యాజ్ ఎ డాక్టర్, ఆర్ ఇక్కడ మీరు బాగా మీ మీద ప్రెషర్గా ఉందా? ఆనెస్ట్గా చెప్పనా? ఆనెస్ట్గా చెప్పండి సార్. ఐ ఎంజాయ్ ఇక్కడ నా కాన్స్టిట్యున్సీలో. అసలు నాకు ఎగ్జాషన్ ఉండదు, నాకు అల్సెట్ ఉండదు. సరే, అప్పుడప్పుడు కొందరు ఐ మీన్ ఉంటారు కదా, కొందరు మంది వాళ్ళ వల్ల ఎగ్జాషన్, పిచ్చి మాటలతో నాకు ఎగ్జాషన్ తప్ప ఎప్పుడు కూడా. నాకు బిగ్గెస్ట్ ఎగ్జాషన్ రాజకీయ నాయకులు మాట్లాడే చెత్త చెదనం అంటే నాకు ఎగ్జాషన్. నిజంగా చెప్తున్నాను. అసెంబ్లీలో అప్పుడప్పుడు ప్రజలకి పనికిరాని మాటలు, బూతు పురాణాలు, అసభ్యంగా మాట్లాడితే ఆనెస్ట్గా చెప్తున్నాను, ఐ గెట్ ఎగ్జాస్టింగ్. అలసిపోతా ఉంటాను నిజంగా. అసెంబ్లీలో అసెంబ్లీలో ఏసీ రూమ్లో కూర్చొని ఉంటాం, పొద్దున్నుంచి సాయంత్రం కూర్చుంటాం. ఆ మాటలతో నేను అనవసరమైన, అంటే ప్రజలు మనకిచ్చిన అవకాశం, వాళ్ళ రిప్రజెంటేటివ్గా మనని అసెంబ్లీ పంపిస్తే మనం ఎంత నిర్మాణాత్మకంగా మాట్లాడుతాం అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా వరకు నాయకులు వాళ్ళ పగలు ప్రతీకారాలు, అనవసరమైన విషయాలు, అసభ్యకరమైన విషయాలు, కన్స్ట్రక్టివ్ ఉండదు చాలా వరకు. అందుకొరకు నేను ఇప్పుడు నేను అనొచ్చు వాళ్ళు ఈయనక బీఆర్ఎస్ కూడా మాట్లాడని చెప్పేసి. కేసీఆర్ గారు ఏం మాట్లాడి చేసినా కూడా ఒక చేంజ్ కనబడింది. డేటా ఇదంతా మనం ఇష్టం మాట్లాడవచ్చు. ఎంత దారుణంగా మాట్లాడతారంటే కూడా, అంటే
నేను అనకూడదు, కానీ ఒకే రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు, మధ్యాహ్నం సాయంత్రం కల్లా ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని చేంజ్ చేస్తారు. అంటే అది కూడా పర్వాలేదు, ఇంకా కొందరు మంది అసభ్యంగా మాడతారు. అలాంటప్పుడు నాకు ఎగ్జాస్షన్ తప్ప, నిజంగా చెప్తా ఉన్నాను. అదర్వైజ్ ప్రజల మధ్యలో ఇక్కడ ఉన్నప్పుడు అయితే నాకు ఆనందంగా ఉంటుంది. హ్యాపీ టు నో దట్. అబ్సల్యూట్లీ ఐ లవ్ ఇట్. నాకు ఎంజాయ్ చేస్తాను, ప్రజలతో ఉంటే ఎంజాయ్ చేస్తాను. సో నాకు ప్రాబ్లం వల్ల అనవసరంగా మాట్లాడే నాయకులతోనే ప్రాబ్లం తప్ప, ప్రజలతో మాత్రం ఐ రియల్లీ ఎంజాయ్ ఇట్. ఐ మీన్ అండ్ స్పైన్ సర్జరీ కూడా ఎంజాయ్ చేసేవాడిని. అసలు నాకు ఎగ్జాషన్ ఉంటుంది దాంట్లో కూడా. మిస్ ఇట్. సో యా, అప్పుడు మిస్ అవుతుంటాను. దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఐ మీన్ సర్జన్స్కి ఇట్స్ లైక్ బోన్ చేస్తున్నప్పుడు ఎట్లయితే మనకి అలవాటు అయిపోద్దో, అది ఇట్స్ అన్ అలవాటు అయిపోయింది కదా, నేళ్ళు అలవాటు అయిపోయింది కదా, 100% మిస్ అవుతూ ఉంటాను నేను. సర్జరీస్ అయితే తప్పకుండా మిస్ అవుతూ ఉంటా. ఓపీడీ మిస్ అవును, ఎందుకంటే ఎట్లా ఓపీడీ చూస్తూ ఉంటాను, ఇక్కడ పడితే అక్కడ ఓపీడీ చూస్తూ ఉంటాను. నేను ఇప్పుడు ఊర్లలో పోయినా కూడా ఎంఆర్ఐలు చూస్తూ ఉంటాను, అని చేస్తూ ఉంటాను. కానీ ఐ మిస్ సర్జరీస్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఆనెస్ట్గా ప్రజలతో ఉన్నంతసేపు నాకు సరే, కొంతమంది అనవసరంగా అంటే ప్రజల వైపు నుంచి ఏమొచ్చినా కూడా ఆపోజిషన్ వాళ్ళు అప్లోడ్ పిచ్చి పిచ్చి గొడవలు చేస్తారు, అలాంటివి నాకు ఇష్టం ఉండదు. కానీ అదర్వైజ్ ప్రజలతో మాత్రం ఐ ఎంజాయ్ టు ద కోర్, అందరితో కూడా. ఎస్, అప్పుడు బాధ ఏంటంటే వాళ్ళు చెప్పిన అన్ని చేయలేకపోతున్నాను. అంటే అప్పుడు బాధ ఏంటి చేస్తుందంటే, చదువుకున్న వాళ్ళు మనం చదువుకున్నాము, మనం ఏం చేస్తాం, ఏదైనా ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ఒక పద్ధతి ప్రకారం పోతాం మనందరం డాక్టర్స్. ఇక్కడ కాన్స్టిట్యూషన్ గౌరవం, రాజ్యాంగం గౌరవం లేకుండా పోయింది రాజకీయాల్లో. ఎమ్మెల్యే అపోజిషన్ ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళ పనులు అవ్వద్దు. అదే అడుగుదాం అనుకున్నాను సార్, హౌ ఈజ్ ఇట్? ఎస్, ఐ మీన్ ఇట్ సాడ్ స్టేట్. అది బాధకరం, అది యాక్చువల్లీ. కేసీఆర్ గారు అదే అన్నారు. మరి కేసీఆర్ గారు కేవలం టీఆర్ఎస్ నాయకులు ఇంట్లో మంచిని ఇచ్చింటే ఎట్లా ఉండేది? అర్థమైంది. సో యూ షుడ్ అందుకొరకే రాజకీయ నాయకుల్లో ఒక పదవిలోకి వచ్చిన తర్వాత నీలో ఒక మ్యాగ్నానిమిటీ పెరగాలి. నేను అందరికీ చేయాలి, అందరు నా వాళ్ళు. ఇప్పుడు నేను కేవలం నా టీఆర్ఎస్ కార్యకర్తలకి పనిచేస్తాను, ఇక్కడ నేను పనిచేయను అంటే ఎట్లా ఉంటుంది? అదే సార్, ఆ మార్పు రావాలి, ఆ ఆలోచన, ఆ మనస్సు ఉండాలి నీకు. అందరినీ సమానంగా చూడాలి, అది ఉండాలి. బాధేస్తుంది అప్పుడప్పుడు పని చేయలేకపోతున్నాం అని చెప్పేసి. విచిత్రం ఏంటంటే, సాడెస్ట్ పార్ట్, పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ప్రభుత్వం ముందు తల వంచుకొని ఉంటారు. బాధ్యతలు అంత చదువుకొని నీ 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 పరిధిలో ఉన్నది నువ్వు చేయకుండా, ఎవరో ఉండే ఒక 5-10 ఏళ్ళ మాటలు వినేసి అన్నీ చేసుకుంటూ వాళ్ళ ముందర తల వంచుకుంటూ ఉంటే బాధేస్తుంది నాకు. అసలు చిన్నప్పటి నుంచి నేను పెరిగినప్పుడు అసలు ఒక ఐఏఎస్ అధికారాన్ని అయిపోయానంటే అసలు వాళ్ళని చూస్తేనే ఇట్లా గర్వంగా ఉండేది నాకు. ఈ మధ్య సిస్టంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పద్ధతి కానీ వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తూ ఉంది. సో అదొక్క బాధ ఉంటుంది నాకు. కానీ అదర్వైజ్ ప్రజల మధ్యలో ఉన్నంతసేపు చాలా ఆనందంగా ఉంటుంది, నాకు అసలు ఎగ్జాస్షన్ ఉంటుంది నాకు. సార్ నేను యాక్చువల్లీ ఇప్పుడు అసెంబ్లీలో అందరూ మాట్లాడతారు కదా సార్, వాళ్ళకు టైం ఎట్లా ఇస్తారు సార్ మీరు ముందే అప్లై చేయాలన్నట్టు? అంటే హౌ ఈజ్ ఇట్ యాక్చువల్లీ? సో ఎట్లా ఉంటుందంటే, ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ పర్సన్. పార్టీ వైజ్ ఒక్కొక్క డిస్కషన్ పైన పార్టీ వైజ్ టైం అలాట్ చేస్తారు. అదే మళ్ళీ దాంట్లో కూడా నిజంగా చెప్పాలంటే పార్లమెంట్ చూసిన తర్వాత, ఈ మధ్య పార్లమెంట్ డిస్కషన్స్ చూస్తున్నాను నేను, ఈ మధ్య చూస్తా ఉన్నాను. పార్లమెంట్లో వాళ్ళు అసలు టైం స్పెసిఫిక్గా ఉంటారు. ఈ పార్టీకి అంటే ఇప్పుడు ఉదాహరణకి నాకు 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నాకు 10 నిమిషాలు ఇచ్చారు, నీకు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకోండి, నీకు 5 నిమిషాలు ఇవ్వాలి. సో దట్స్ హౌ దే డూ ఇట్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను అధికార పార్టీలో ఉన్నాను అనుకోండి, అసెంబ్లీలో నా ఇష్టం మైక్, ఓకే, నీ మైక్ నేను ఎప్పుడంటే కట్ చేస్తాను. నువ్వు అపోజిషన్లో కూడా నీ మైక్ కట్ చేస్తాను. అదే పార్లమెంట్లో జరగదు. పార్లమెంట్లో నీకు 10 నిమిషాలు ఇస్తే నీకు 10 నిమిషాలు మైక్ ఇస్తారు నీకు. ఎప్పుడో ఒకసారి కన్సర్న్డ్ మినిస్టర్, ఎప్పుడన్నా కన్సర్న్డ్ మినిస్టర్ లేచి నేను మాట్లాడదాను మధ్యలో అంటే ఆయనకు ఒకసారి ఇస్తారు తప్ప, అప్పుడు కూడా మళ్ళీ 1 మినిట్ పోయింది అనుకోండి, ఆ 1 మినిట్ మళ్ళీ నీకు యాడ్ చేస్తారు. ఓకే, ఆ ప్రాక్టీస్ మా అసెంబ్లీలో రావాలి, విచ్ ఇస్ నాట్ దేర్ టుడే. స్పీకర్ గారు మంచివాడు పాపం, ఆయన మాకు ఇద్దామన్న అది ఉంటుంది, కానీ ఆయనకు కూడా గవర్నమెంట్లో ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు నేను అంటే యూ కెనాట్ సే దిస్ అబౌట్ స్పీకర్ అంటారు నేను 100%, బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐ మీన్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్. సో ఇక్కడ చాలా వరకు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉన్నంతసేపు టీఆర్ఎస్ పార్టీ అందరూ సబ్జెక్ట్తో వస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఉంటే ఎవరు, అండ్ కొన్నేళ్ళు ఉద్యమము, ఆ తర్వాత కేసీఆర్ గారితో కూర్చొని కేసీఆర్ గారు గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు అందరికీ సబ్జెక్ట్ ఇట్లా ఆన్ ది టిప్ ఆఫ్ ద టంగ్. ఓకే, సో వీళ్ళు సబ్జెక్ట్ మాడుతూ ఉంటారు. ఆ టైం నుంచి చేస్తారు, కావాలని అందరినీ బ్లాక్ చేస్తారు. ఒక్కొక్క మా వైపు నుండి ఒక్కొక్క నాయకులు మాడుతుంటే కనీసం 5-6 మంత్రులు లేచి బ్రేక్ చేస్తారు దీన్ని.
ఆ పద్ధతి పోవాలి. అది అంటే ఏంటంటే ప్రజల వైపు అది మెసేజ్ ఇస్ గోయింగ్ అవుట్ అన్న, అది మెసేజ్ ఇస్ గోయింగ్ అవుట్ కదా అని చెప్పి, బికాజ్ ఇట్స్ యూర్ ఆన్ రికార్డ్ కాబట్టి రికార్డ్ మెసేజ్ బయటికి పోతా ఉంది, మరి వీళ్ళు మళ్ళీ మా మీద చాలా విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కట్ చేస్తూ ఉంటారు, నీ ఫ్లో కట్ చేస్తారు. ఇలాంటివన్నీ ఇలాంటి తెలివిలన్నీ చాలా ఉపయోగిస్తుంటారంటే యాక్చువల్లీ పద్ధతి ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ బట్టి నీకు టైం ఉండాలి. దట్స్ ది ఒరిజినల్ ప్రొసీజర్, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టీస్ రైట్లీ ఇన్ ద అసెంబ్లీ నౌ. దానికన్నా యాక్చువల్లీ అంటే ప్రతి ఎమ్మెల్యేకి ఇస్తే బాగోదు సార్, ఎక్కువైపోతుంది అంటారు. ఎట్లా ఉంటుందంటే మళ్ళీ ఒక సబ్జెక్ట్ పైన ఇప్పుడు ఉదాహరణకి నాకు మొన్న హెల్త్ విన్నాను సార్, నాకు కొద్దిగా హెల్త్ ఇచ్చారు, అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్కరు మాట్లాడాలి. సో బేసికలీ ఏంటంటే మేము ఎప్పుడు మాట్లాడతామంటే మొన్న బడ్జెట్ ప్రజెంటేషన్ అయింది, బడ్జెట్లో ఆ డిమాండ్స్ యాక్సెప్ట్ చేయాలా వద్దా. మన డెమోక్రసీలో అన్ని డిమాండ్స్ యాక్సెప్టెడ్ బికాస్ దే ఆర్ మెజారిటీ ఎనీవేస్. సో దేర్ ఇస్ నో డిస్కషన్ అక్కడ, వాళ్ళు మనం కూర్చొని డిస్కషన్ లేదు, ఏదో మనం మాట్లాడాలి చెప్పాలి అంతే. సో ఆ హెల్త్ మీద నేను అట్లా ఒక్కొక్కరు, ఒక అగ్రికల్చర్ మీద ఒకరు ఒక ఎమ్మెల్యే, సో ఒకరు ట్యాక్సెస్ మీద ఒకరు, అట్లా ఒక్కొక్కరు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. అందరు ఎమ్మెల్యేలకి బేసికలీ లైక్ అనేది కాదు, మన సీనియర్ విల్ గెట్ ఎ బెటర్ ఛాన్స్ అని జూనియర్. సో అట్లా ఉంటుంది. అక్కడ మంత్రులకు ఎక్కువ ఛాన్స్ వస్తుంది, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ మాడతారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అందరు ఎమ్మెల్యేకి అవకాశం వస్తుంది, ఎక్కడో చోట అవకాశం వస్తుంది. బికాజ్ 0 అవర్ అని ఉంటుంది, క్వశ్చన్ అవర్ అని ఉంటుంది, ఎక్కడో చోట ఎమ్మెల్యేకి అందరికి కూడా ఛాన్స్ వస్తుంది. కానీ అందరికి ఈక్వల్గా రాదు. జూనియర్స్కి ఎప్పుడైనా తక్కువ వస్తుంది, సీనియర్స్కి ఎప్పుడైనా ఎక్కువ వస్తుంది. దిస్ నో డౌట్ అబౌట్. సార్ మన బడ్జెట్ అలొకేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఆర్మూర్ ఎమ్మెల్యే గారు మాట్లాడారు, మీరు కూడా ఒక పాయింట్ ఏమన్నారంటే సంవత్సరం నరైంది కానీ మాకు అసలు మా నియోజకవర్గానికి డబ్బులు ఇష్యూ చేస్తలేరు అని చెప్పి. ఇప్పుడు ఆ బడ్జెట్ అలొకేషన్ అనేది ఆర్బిటరీగా అయినా కూడా మీరు చెప్పిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ మంత్రి ఎవరు మేడం తను లేసి మేము చూస్తాము వెంటనే ఓకే విల్ గెట్ ఇట్ డన్ అన్నారు. అంటే సంవత్సరంన్నర వరకు ఎందుకు పట్టింది మరి? అంటే ఇస్ ఇట్ జస్ట్ షో ఆఫ్ ఆర్ డూ దే అంటే మీరేమనిపిస్తుంది, విల్ దే రియల్లీ గివ్ యూ మనీ? I mean, at least ఇప్పుడు నేను మెయిన్లీ I keep asking to a lot about ఎక్కువ మట్టుకి నేను నా హాస్పిటల్స్ స్కూల్స్ గురించి అడుగుతూ ఉంటాను. మీరు వెళ్తున్నప్పుడు ఒకసారి ఒక వీడియో షాట్ అక్కడ కూడా చేసుకోవాలి. బయట 90 ముందరే హాస్పిటల్ ఉంటుంది, హాస్పిటల్ కన్స్ట్రక్షన్ విచ్ ఇస్ హాఫ్ బిల్ట్. ఓకే సార్, 17 months అయింది, దాంట్లో ఇప్పటివరకు ఒక ఇటుక పిల్ల పెట్టలేదు. అంటే పోయిన మా 2023 మా ఎలక్షన్ డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 16 months ఏప్రిల్ వరకు ఒక ఇటుక పిల్ల పడలేదు. మళ్ళీ ఆ కాంట్రాక్టర్కి వెళ్ళలేదు. సరే, ఆయన హెల్త్ మినిస్టర్ గారు అయితే దామోదర్ రాజనరసింహ, ఆయన అయితే ఈజ్ ఫోర్త్ కమింగ్. ఆయన హీస్ బీన్ రిక్వెస్టింగ్ ఫర్ ఇట్. మళ్ళీ అక్కడ నుండి నాకు తెలియదు ఎక్కడ ఆగిపోతుందో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆగిపోతుందా. అట్లా నిజంగా చెప్తున్నా, 2 మున్సిపాలిటీలు ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉన్నాయి, 2 కూడా మున్సిపాలిటీస్ కదా. ఆయనే మినిస్టర్ ఫర్ మున్సిపాలిటీస్ ఆయనే. అప్పుడు మన టైం అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2023లోనే 2 టౌన్స్, నాకు 2 టౌన్ మున్సిపాలిటీస్ ఉంటాయి, కొరట్ల ఒకటి, మెట్పల్లి ఒకటి. 2 మున్సిపాలిటీస్ కూడా శాంక్షన్స్ జరిగినాయి, అప్పుడు టెండర్స్ అయినాయి, అవిటిని కూడా ఆపేశారు. సో ఇప్పుడు అది ఎక్కడ అవుతుంది? నేను జనరలైజ్డ్గా కమెంట్ చేయడం మంచిగా ఉండదు, ఎందుకంటే అది నా విఘ్నత కాదు. అది జనరల్గా మాట్లాడడం నేను ఈజీగా మాడవచ్చు వేరే నాయకుల్లా, కానీ అది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళని. నేను ఫస్ట్ సెషన్ నుంచి మొదలుపెట్టినా. నేను ఇలా వర్క్స్ ఆగిపోతా ఉన్నాయి, ఆల్రెడీ ఆపేశారన్నీ కూడా. దయచేసి వెంటనే స్టార్ట్ చేయండి, ఎందుకంటే సమస్యలు ఉన్నాయి ఇక్కడ. వెంటనే అవి ఇచ్చిన మిమ్మల్ని కొత్త ఫండ్ కూడా అడగట్లే వాళ్ళని ఇప్పటివరకు. నేను చెప్పిందంతా రిక్వెస్ట్ చేసేంత వాళ్ళని మా పాత ఫండే ఇవ్వండి అని కూడా అడుగుతున్నాను. సో అక్కడే మరి నేను అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నానన్న నా వర్క్స్ అన్ని ఆపుతా ఉన్నారా? నేను బ్లైండెడ్గా కమెంట్ చేయడం కంటే ఐ లివ్ ఇట్ టు దేర్ విజ్డమ్. వాళ్ళ విఘ్నతకు వదిలేస్తా ఉన్నాను, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వాళ్ళని కంటిన్యూస్గా. ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ ప్రజలు, నేను కేవలం రిప్రజెంటేటివే అంతే సార్. ఐఎమ్ ఓన్లీ రిప్రజెంటేటివ్. ప్రజలకి కష్టం కాకూడదు అన్న భావన వాళ్ళకి రావాలి, ఆ మ్యాగ్నానిటీ రావాలి. నేను చేయాలి అందరికి కూడాను సమానంగా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా రావాలి. అది అవుతే ఒక్కసారి ఆయనకి ఆ మార్పు వస్తే చాలు, తప్పకుండా మా అందరి పనులు కూడా అవుతాయన్న ఆశ వస్తుందని రిపీటెడ్గా అడుగుతా ఉన్నాను. ప్రతి సెషన్లో అడిగాను వీటి గురించి. అట్లీస్ట్ హాస్పిటల్ ఫినిష్ చేయండి, కష్టంగా ఉందని చెప్పి. ఎందుకంటే మొన్న మా డెలివరీస్ ఆ హాస్పిటల్లో 200 డెలివరీలు అయ్యేవి అంతకుముందు, ఇప్పుడు 50 పడిపోయింది. దానికి 2 కారణాలు, హాస్పిటల్ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, రెండోది ఆ కేసీఆర్ కిట్స్ కూడా తీసేసినారు, రెండింటి వల్ల తగ్గింది. సో అవి రిపీటెడ్లీ ఆస్కింగ్ దెమ్, మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆపుతున్నారా, మరి ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో, ఇవైతే మున్సిపాలిటీ ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో. ఇఫ్ బడ్జెట్ కన్స్టెంట్స్ ఏం లేవనుకుందాం సార్, ఫర్ లెట్ us థింక్, అంటే మనకు ఫుల్ బడ్జెట్ వచ్చి
మీ విజన్ ఏంటి కొరుట్లకి? ఇది చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా మా కొరుట్ల బెటర్గా అవుతుంది అని మీకు? సో కపుల్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ మౌలిక వసతులు. మనం డ్రింకింగ్ వాటర్ 90% ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది, 10% కొద్దిగా మిగిలి ఉన్నాయి, విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే, పవర్ ఆల్మోస్ట్ 100% ప్రాబ్లం అయింది. ఉంటుంది కొన్ని కొద్దిగా కాలేజ్ డెవలప్ అవుతుంటాయి, యూ నీడ్ న్యూ లైన్స్ అలాంటివి అవుతూ ఉంటాయి. సో అవి. మూడోది, నా దగ్గర ఉన్న సమస్య ఒకటి ఏంటంటే, నా 2 టౌన్స్ పట్టణాలు కూడా బాగా గ్రోత్ వచ్చినది. 2 టౌన్స్ కూడా పాపులేషన్ పెరిగింది. సో ఇక్కడ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా గత కొన్నేళ్ళుగా ఇక్కడ ఉండేసి వాళ్ళకి ఇల్లుల షార్టేజ్ ఉంది ఒకటి. ఓకే. సో ఒక్కసారి ఇల్లులు కానీ ఇస్తే అదొక్క ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రెండోది, నాకు కావాల్సింది స్కూల్స్ అండ్ కాలేజెస్. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి. ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతే ఆ టీచింగ్, ఐ మీన్ నేను ఐఎమ్ బిలీవర్ దట్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ, నేను ఏంటంటే కేవలం ఆ మౌలిక వసతులే కాదు, దాంట్లో విద్యా విధానంలో టీచింగ్లో మార్పు రావాలని నమ్మేవాడు నేను. అదే సార్. ఆ రట్టి సిస్టమ్ పోవాలి, పాస్ అయ్యా లేదా. ఇప్పుడు అంటే నేను కూడా ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యాను వెంటనే నేను కూడా ఈసారి మీ పాస్ పర్సంటేజ్ పెరగాలి అట్లా మాట్లాడాను. కానీ నాకే అర్థమవుతుంది నేను చేస్తుంది ఐ మీన్ నాట్ రైట్. సరే, అది చూపెట్టుకోవడానికి పాస్ పర్సంటేజ్ తప్ప, అదర్వైజ్ అసలు విద్యా విధానం ఎట్లా ఉంది అన్నదే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు నాకు. దీని గురించే రీసెంట్గా ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే సార్, మనము ఆన్ పేపర్ లిటరసీ రేట్ని, ఆన్ పేపర్ మనకు ఎడ్యుకేషన్ లెవెల్స్ అన్నిటిని పెంచుతున్నాం తప్పితే రియల్గా వాళ్ళకి ఆ స్కిల్ ఇస్తున్నామా లేదా అనే టెస్ట్ చేసే పారామీటర్స్ ఎక్కడ మనం పెట్టుకోవట్లేదు అని. కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం. ఇప్పుడు యాక్చువల్లీ మన ఈ పారామీటర్స్ ప్రకారము మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో 5th క్లాస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో దేర్ లెవెల్ ఇస్ అట్ లెవెల్ ఆఫ్ 2nd క్లాస్. అంటే బేసిక్ మ్యాథ్ కూడా చేయలేరు అనమాట వాళ్ళు, బేసిక్ మొత్తం సెంటెన్స్లు చదవలేరు వాళ్ళు. సో యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది స్టడీస్ దాని మీద ఆల్రెడీ దెర్ ఆర్ ఫ్యూ స్టడీస్ విచే 5వ తరగతి ఉన్న వాళ్ళు ఇంకా 2వ తరగతి స్టేజ్లోనే ఉన్నారు. దాన్ని మనం చేంజ్ చేయగలగాలి. అంటే బేసిక్ న్యూమరికల్స్, బేసిక్ లిటరసీ కూడా వాళ్ళు చాలామంది చదవడానికి కూడా రాదు, 5th క్లాస్కి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. సో ఆ మార్పులు రావాలి యాక్చువల్లీ మనకి. సో ఈ స్కూల్స్ ఒకటి. దెన్ నేను అంతకుముందు చాలా వరకు నెక్స్ట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆరోగ్యం అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, నెక్స్ట్ ఇస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. బిగ్గెస్ట్ ప్రాబ్లం నాకు ఏం రిలీజ్ అయ్యానంటే, నేను చాలామంది ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే ఆబ్వియస్లీ స్కూల్స్ వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కాలేజ్ కూడా వస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి డైరెక్షన్ ఏంటి ఇక్కడ నుంచి అన్న డైరెక్షన్ ఎవరికి తెలియట్లేదు. వేర్ డు ఐ గో ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి నేను ఎక్కడ పోవాలి నెక్స్ట్, నాకు ఆప్షన్స్ ఏముంటాయి. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఉన్నాయి, నేను చూశాను, వాళ్ళు కూడా కష్టపడతా ఉంటారు, వాళ్ళ స్టాఫ్ కూడా. దేనికి కష్టపడతారు? వీళ్ళని పాస్ చేయించాలి, వీళ్ళ క్యారియర్ ఏంటి భవిష్యత్తులో అన్న దాని మీద ఎవరికి కూడా ఓరియంటేషన్ లేదు బేసికలీ. సో దాని మీద ఐ వాంట్ టు డూ సమ్ లాట్ ఆఫ్ వర్క్ నా. నేను ఏం చేశానంటే, అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి దగ్గర 1000 స్టూడెంట్స్ని నేను బస్సులలో అన్ని చోట్ల హైదరాబాద్ తీసుకొచ్చాను. టీ హబ్, టీ వర్క్స్, వి హబ్, అమ్మాయిల్ని వి హబ్, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయించాను నేను. అప్పుడే నాకు అర్థమైపోయింది ఇష్యూ. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు టీ హబ్ ఇవన్నీ ఏ ప్రపంచంలో ఉన్నాం అన్నట్టుగా, అంటే వాళ్ళకి అవుట్ సైడ్ ఇక్కడ నుంచి ఇవన్నీ ఉన్నాయన్న విషయం తెలియదు పాపం చాలా. సో ఎక్కడ పోవాలో తెలియదు వాళ్ళకి. అలాంటి టైం నుంచి నేను అది అండర్స్టాండ్ చేసుకొని, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు టీ హబ్, వి హబ్ అసలు ఏమవుతుందో ఎవరికి తెలియదు ఇప్పుడు తీసుకెళ్దామంటే. అందుకని నా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, ఈ స్టూడెంట్స్కి ఒక డైరెక్షన్ చూపడానికి మనం ఏం చేయాలి, మెయిన్లీ క్యారియర్ కౌన్సిలింగ్ ఎలా చేయాలి, వీళ్ళ భవిష్యత్తులో ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, ఆ గైడెన్స్ ఇవ్వడానికి నా ప్రయత్నం ఉంటుంది. ఇంకా లాస్ట్కి, అంతకుముందు మేము ఆల్రెడీ ఒకసారి కేటీఆర్ గారు వచ్చినప్పుడు, అంతకుముందు ఇండస్ట్రీని వచ్చినప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ అనౌన్స్ చేశారు. సరే ఇప్పుడు క్యాన్సిల్ అయినాయి. మళ్ళీ గవర్నమెంట్ని అడిగి ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కొన్ని ఇండస్ట్రీలు తేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. నేను కష్టపడి ఒక చిన్న ఐటీ కంపెనీ బ్యాక్ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయించాను, 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగాను. ఇట్స్ బీన్ మోర్ దెన్ ఇయర్ అండ్ హాఫ్ అయిపోయింది, నడుస్తూ ఉంది ఇక్కడ మంచిగా. మోర్ దెన్ 100 పీపుల్ ఆర్ వర్కింగ్ దర్. ఐఎమ్ గ్లాడ్ అది మాత్రం జరిగింది. అంటే ఇట్స్ నాట్ ఈజీ, ఒక ఐటీ కంపెనీ ఇక్కడ రావడం చాలా కష్టం వాళ్ళకి. కానీ దే ఆర్ ఆల్సో హ్యాపీ నో. ఐ రిక్వెస్టెడ్ దెమ్, బెగ్ దెమ్. వాళ్ళు నా కొరకు వచ్చారు పాపం. వాళ్ళగా సరే మేము లాస్ అనుకొని వస్తాం సంజయ్ అని వచ్చారు అక్కడికి. బట్ దే ఆర్ హ్యాపీ నో. ఐఎమ్ ఆల్సో గ్లాడ్. ఎందుకంటే దేర్ ఇస్ టాలెంట్ హియర్, వీ నీడ్ టు ట్రైన్ దెమ్. అదే సార్, ఈ ఉత్తుత్తి ముచ్చట్లు, స్కిల్ లెవెల్, యూనివర్సిటీలు అట్లా, దర్ ఇస్ లాట్ ఆఫ్, ఐ ఫీల్ స్కిల్లింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ స్కూల్. ఆర్ థాట్ ప్రాసెస్ షుడ్ చేంజ్ అసలు.
పీపుల్స్ కదా జపాన్లో చిన్నపిల్లలు ఆల్రెడీ టాయ్స్తోనే కారు తయారు చేస్తుంటారు అని చెప్తారు, మరి మనం ఎందుకు చేయట్లేదు ఇంకా? సో దట్స్ మై థాట్ ప్రాసెస్. సో ఐ వాంట్ టు స్టార్ట్ కిడ్స్ ఇన్ టు క్యారియర్ కౌన్సిలింగ్. అది ఒకసారి జరిగితే, ఇండస్ట్రీ ఒకటి వస్తే, ఇవన్నీ జరిగితే చాలా వరకు ఐ అచీవ్డ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ ఐ వాంట్ టు డూ. సరే మిగతా మళ్ళీ వెల్ఫేర్ ఉన్నాయి ఎట్లాగో, అవన్నీ నేను ఒక్కడిని చేసేది కాదు, గవర్నమెంట్ చేస్తే అందరికి చేయాలి. పెన్షన్లు రావాల్సింది. కేసీఆర్ గారు 2019లో 2000 పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిపోయింది? 7 years అయిపోయింది. ఇన్ఫ్లేషన్ ఉంది, ఖర్చులు పెరిగినాయి, ప్రజలకి రాష్ట్ర ఆదాయం పెరిగింది. సరే ఈ ఒక్క సంవత్సరం ఆదాయం పెన్షన్లు పెరిగింది, కానీ అదర్వైజ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది. సో వాళ్ళకి కూడా ఖర్చు పెరుగుతుందంటే పెన్షన్లు పెంచాలి మనం. గవర్నమెంట్ ఇప్పటివరకు ఇంకా ఏమీ చేయలేదు. సో ఇలాంటివి మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెల్ఫేర్ వర్క్. కానీ నా మెయిన్లీ పర్సనల్గా మాత్రం హెల్త్, ఎడ్యుకేషన్, విద్య, వైద్యం, ఉద్యోగం, అవి 3 చేయగలిగితే అవి అచీవ్ మోస్ట్ ఆఫ్. అండ్ హౌసింగ్. సార్ ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఉంటాయి కదా సార్, ఇప్పుడు ఎన్ఐఎంఎస్ఎంఈ ఉంది, వాళ్ళ నుంచి మనకేమైనా హెల్ప్ వస్తుంది సార్? అంటే ఎంఎస్ఎంఈ ఇప్పుడు నిమ్స్మీ ఉంటుంది కదా సార్, వాళ్ళు ఏమన్నా మనకి సబ్సిడీస్ మీద అవగాహన కలిగించడం కానీ, లేదా హ్యాండ్ హోల్డింగ్ చేయడం కానీ, అటువంటి ఇండివిజువల్గా ఐ విల్ అప్రోచ్ దెమ్. నేను ఏం ప్లాన్ చేశానంటే బ్యాంకర్స్తో మీటింగ్ ప్లాన్ చేస్తున్నాను. బ్యాంకర్స్ డైరెక్ట్లీ టు ప్రజలతోని. సో ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా ఏమో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మాది బ్యాంకర్స్ అండ్ డైరెక్ట్ ప్రజలతో ఒక మీటింగ్ పెట్టేస్తాను. వాట్ ఆల్ కెన్ వి డూ ఫర్ యూ, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఏమేమి లోన్స్ ఇవ్వగలుగుతాము, ఏమేమి డైరెక్ట్ సబ్సిడైజ్డ్ లోన్స్ ఉంటాయి, ఏమేమి చేస్తాయి, ఇలాంటిది ఒక మీటింగ్. రెండోది ఇంతకుముందు చెప్పాను కదా, ప్లానింగ్ ఫర్ బిగ్ క్యారియర్ కౌన్సిలింగ్. డైరెక్షన్ లేదు అసలు పాపం వాళ్ళకి. ఇక్కడ ఉండరు కాబట్టి ఇక్కడ డిగ్రీ పాస్ అయిపోతారు ఈజీగా, మాస్టర్స్ కూడా పాస్ అయిపోతారు, కానీ ఎక్కడ పోవాలో తెలియదు వాళ్ళందరూ, ఇక్కడ ఉండిపోతున్నారు అందరు. సో అదొకటి. సో మీరు అన్నట్టు ఐ థింక్ నెక్స్ట్ థింగ్ ఇస్ ఐ డూ దట్ ఆల్సో, వేర్ ఎంఎస్ఎంఈస్ నుంచి గైడెన్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. టిపికల్గా అసలు అంటే హౌ డస్ యువర్ డే స్టార్ట్ అసలు ఎమ్మెల్యే? మీ కాన్స్టిట్యున్సీ జనరల్లీ ఇంతకుముందు ఇప్పుడు కొద్ది తేడా వచ్చింది ఆల్రెడీ. ఫస్ట్లో నేను గుడ్ మార్నింగ్ కొరుట్లా అని చెప్పి పొద్దునే బయలుదేరేవాడిని. 6:30-7 కల్లా నేను బయలుదేరిపోయి ఏదో ఒక వార్డో లేకపోతే ఏదో ఒక విలేజ్ వెళ్ళిపోయేవాడిని. ఈ మధ్య కొద్దిగా అది తగ్గినది. సో జనరల్లీ మార్నింగ్ 8 o'clock నేను కంపల్సరీ మై డే స్టార్ట్స్ 8 o'clock. 8 o'clock ఫస్ట్ వచ్చేసి నేను కొంతమంది పేషెంట్లను చూస్తాను పొద్దున ఫస్ట్. ఓకే. పొద్దున పేషెంట్లను చూసిన తర్వాత దెన్ ఐ గెట్ ఇన్ టు ది అఫీషియల్ వర్క్. ఐ మీన్ డిపెండింగ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అఫీషియల్ వర్క్. కొన్నిసార్లు గ్రామాలకు వెళ్తాము, కొన్నిసార్లు టౌన్లో ఉంటుంది, కొన్నిసార్లు స్కూల్స్కి పోతాము, కొన్నిసార్లు హాస్టల్స్కి పోతాము. దెన్ దట్స్ హౌ ఇట్ గోస్. దెన్ ఇక మీకు తెలుసు కదా పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సిందేనా సార్? కంపల్సరీ. ఐ మీన్ ఇఫ్ ఐఎమ్ హియర్. అప్పుడప్పుడు లేనప్పుడు కాదు, ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మేము అపోజిషన్లో ఉన్నాం కాబట్టి పార్టీ సంబంధించిన పనులు ఏమైనా కూడా హైదరాబాద్లో కానీ అన్నిటికీ మేము పోవాల్సి వస్తుంది తప్పకుండా. సో అలాంటప్పుడు మిస్ అవుతుంటుంది తప్ప, అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పెళ్ళిళ్ళకి, ఏమున్నా ఇంట్లో ఫంక్షన్స్కి, ఎస్పెషల్లీ కార్యకర్తల ఫంక్షన్లకి ఏమన్నా కూడా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ దెన్ జనరల్లీ ఇక్కడ బయట ఉంటే లంచ్ బయట చేసేస్తాం ఎక్కడో చోట, లేదు టైం ఉంటే ఇంటికి వచ్చి లంచ్ చేస్తాను. నేను ఇంటికి వచ్చి లంచ్ చేస్తాను. మళ్ళీ ఈవినింగ్ ఆల్సో ఇట్ గోస్ ఆన్ అగైన్. మళ్ళీ ఈవినింగ్ మోస్ట్లీ 7 to 8 ఆ టైం కల్లా వి ఎండ్ అవర్ డే. సో మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 ఇక్కడ ఉన్నప్పుడు. అదే ఇంకేస్ హైదరాబాద్లో ఉంటే మోస్ట్లీ పార్టీ వర్క్ ఉంటుంది, లేకపోతే ఆఫీసుల చుట్టూ తిరగాలి, సెక్రటరియట్ చుట్టూ, ఇవన్నీ కూడా మన కాన్స్టిట్యున్సీ పనుల గురించి. అక్కడ కూడా సేమ్ ఇట్లానే మార్నింగ్ అంటే అక్కడ కొద్దిగా లేట్ స్టార్ట్ అవుతుంది డే. అక్కడ 9-9:30కి, ఎందుకంటే ఆఫీస్లో అక్కడ ఓపెన్ అవ్వవు కాబట్టి అక్కడ 9-9:30 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మాత్రం స్టార్ట్ ఫ్రమ్ మార్నింగ్ 8 till ఈవినింగ్ 8. ఎమ్మెల్యే అయ్యాక ఫ్యామిలీ టైం ఏమైనా తగ్గిందా సార్? చాలా అసలు. బికాజ్ అప్పుడు నేను హైదరాబాద్లో వర్క్ చేసేవాడిని. డైలీ ఈవినింగ్ 7 o'clock 7:30కి ఇలా ఇంటికి వెళ్ళిపోతాం కదా కంపల్సరీ. ఎవ్రీడే ఐఎమ్ సీయింగ్ మై ఫ్యామిలీ. అప్పుడు సండే రోజు ఫ్యామిలీతోనే ఉంటాం, అప్పుడు సాటర్డే ఈవినింగ్ ఫ్యామిలీతో ఉంటాం, అప్పుడు ఏదైనా హాలిడే వస్తే ఆ రోజు కంపల్సరీ ఫ్యామిలీతో ఉంటాం. ఇప్పుడు అంటే ఉదాహరణకి ఇప్పుడు మన శ్రీరామనవమి జరిగింది. సో జనరల్లీ శ్రీరామనవమి రోజు హాలిడే, పిల్లలతో ఉండేవాళ్ళం అంతకుముందు. ఇప్పుడు శ్రీరామనవమి రోజు ఇక్కడే ఉంటాం, దసరా రోజు ఇక్కడే ఉంటాను నేను. సో ఫ్యామిలీ టైం చాలా తగ్గిపోయింది. అప్పటికి ఐ ట్రై సండే రోజు, కానీ సండే రోజు మళ్ళీ ఇక్కడ ఏదైనా ఉంటే మళ్ళీ రావాల్సి వస్తుంది ఆ రోజు. సో చాలా వరకు నా ఫ్యామిలీ టైం ఆల్మోస్ట్ ఐ కెన్ సే 80% తగ్గిపోయింది యాక్చువల్లీ. మేడం ఏమంటుంది సార్? లాడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్నారు పాపం. ఐ మీన్ ఐ ఫీల్ సాడ్ ఫర్ హర్. ఎందుకంటే ఇప్పుడు నేను పని చేయట్లేదు. అండ్ ఐ డోంట్ వాంట్ టు బి వన్ ఆఫ్ దోస్ పొలిటీషియన్స్
బయట సంపాదన చూసుకోవడం కాదు, నా బిజినెస్ ఉంది, మా వైఫే బిజినెస్ చూసుకోవాలి. ఇప్పుడు నా కూతురు కాలేజ్, ఇప్పుడు మొన్నే కాలేజ్కి వెళ్ళిపోయింది నా కూతురు, అవన్నీ మా వైఫే చూసుకోవాలి. నా కొడుకుని చూసుకోవాలి, రోజు నా ఇల్లు చూసుకోవాలి తనే. సో లిటరలీ అన్ని పనులు నా వైఫే చేస్తూ ఉంటుంది ఇప్పుడు. సో ఐ ఫీల్ సాడ్ ఫర్, బాధేస్తుంటుంది అని చూస్తుంటే, కానీ ఇట్స్ ఓకే. షీఈ్ అ స్ట్రాంగ్ ఉమెన్, షీఈ్ గుడ్, షీఈ్ స్మార్ట్ ఇన్ హర్ వర్క్, చాలా కష్టపడుతుంది, బ్రహ్మాండంగా బిజినెస్ చూసుకుంటుంది. అదర్వైజ్ ఐ మిస్ మై ఫ్యామిలీ, నో డౌట్. ఇంకా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఇదే కుటుంబం, వీళ్ళే మా కుటుంబం ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ ప్రజలు మా కుటుంబం ఇప్పుడు. సో ఐ ఎంజాయ్ ఇట్ ఎనీవేస్. సార్, మీకు ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉండేది సార్? అంటే గెలవాలి ఖచ్చితంగా అని ఉంటుంది కదా, అంటే ఎవ్రీవన్ కేమ్ టుగెదర్ అండ్ నేను జనరల్గా ఎందుకు అడుగుతానంటే, ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు గో టు పాలిటిక్స్, ఇఫ్ యూత్ వాంట్స్ టు గో టు పాలిటిక్స్, హౌ షుడ్ దే స్టెప్, అంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఎట్లా ఉంటుంది? ఆనెస్ట్లీ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఐఎమ్ లక్కీ ఎనఫ్, నాకు ప్లాట్ఫామ్ ఉండింది, నాకు ఐఎమ్ లక్కీ, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్, ఐఎమ్ లక్కీ ఎనఫ్. నా థాట్లో నిజంగా నేను చూస్తూ ఉంటాను ఇప్పుడు ఎలక్షన్స్లో, మంచా చెడా నేను జడ్జ్ చేయను ఎవరిని కూడా, కానీ ప్రజలు ఎలక్షన్ గెలవడానికి ఏ కార్నర్ కన్నా పోతారు, ఎంతన్నా ఒక స్టేజ్ పోతారు. సరే, కొందరుమంది ఏడుస్తుంటారు, కొందరుమంది కాళ్ళ మీద పడతారు, అది కూడా వాళ్ళ పర్సనల్, అది కూడా నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్, అది ఐ లీవ్ ఇట్ టు దెమ్. నేను ఆనెస్ట్గా నేను మాత్రం ఎలక్షన్కి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఒకటి నేను అంటే మీకు నేను డాక్టర్గా తెలుసు, మంచోడిని అయితే నేను ఓటేయండి, మీకు బయట వినుంటారు నా గురించి, నేను మంచి పనులు చేస్తాను, మంచి మనిషిని అయితేనే నాకు ఓటేయండి అని చెప్పేవాడిని ఒకటి. రెండోది, మా నాన్నగారి మరి మీరు 4 సార్లు గెలిపించారు, ఆయన ఏం తప్పు చేసినా నాకు ఓటేయకండి అని కూడా నేను బల్లగుద్ది చెప్పిన అందరికీ. ఆయన తప్పు, ఆఖరి నేను కొడుకునే కదా నేను కూడా, ఆయన తప్పు చేసి ఉంటే మీరు నాకు దయచేసి ఓటేయకండి అని కూడా చెప్పేవాడిని ప్రజలకి. మూడోది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వం ఇన్ని పనులు చేసింది, మీకు తెలుసు, ఈ పనులు మంచిగా ఉన్నాయి, భవిష్యత్తులో ఇంకా మనం పనులు చేసుకోవాలి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నేను ఎప్పుడు ఈ లైన్ తీసుకొని మాట్లాడాను నిజంగా ఎలక్షన్కి. ఏ రోజు ఇక నేను ఇప్పుడు మామూలుగా ఎలక్షన్ అంటే మీరు చూస్తే జనరల్లీ బాధేస్తుంది, పెద్ద పెద్ద నాయకులు కూడా కేవలం వేరే వాళ్ళ మీద బురద చల్లడం, నెగిటివ్గా మాట్లాడడం. యు గో బ్యాక్ అండ్ సీ నా క్యాంపెయిన్ నుంచి చూడండి, నేను ఒకటే నెగిటివ్ క్యాంపెయిన్ ఒకటే నా నోట్ల నుంచి వచ్చిందంటే, నా మీద అపోజిషన్ వాళ్ళు నాన్ లోకల్స్, వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు కాదు తప్ప నేను ఏ రోజు వాళ్ళ గురించి మాట్లాడలేదు. నా మీద నిలిచిన ఒక అపోజిషన్ నాయకుడు ఎంత బాధాకరం అంటే, అసలు ఇంకా నాకు అంటే స్పెషల్లీ నాకు కొద్దిగా ఎమోషన్ ఎక్కువ కాబట్టి, నేను మా డాడీకి ఒకటే కొడుకుని, ఐఎమ్ ద ఓన్లీ సన్ మా డాడీకి. మమ్మల్ని చదవడం చూశారు కదా, మేము చదువుకోవడం లైఫ్ అంతా ప్రాక్టీస్, ఇది తప్ప ఇంకా మాకేం తెలియదు మాకు. ఈయన లాస్ట్ డే ఎలక్షన్ కంటే ముందు రోజు, నా అపోజిషన్ క్యాండిడేట్ ఎలక్షన్ కంటే ముందు రోజు ఒకరోజు గ్యాప్ డే ఉంటుంది, ఇవాళ క్యాంపెయిన్ అయిన తర్వాత 1 day గ్యాప్ కదా, సడన్గా మధ్యాహ్నం బ్రేకింగ్ న్యూస్ అన్నిటిలో డాక్టర్ సంజయ్ని వాళ్ళ నాన్న కొట్టిండు, డాక్టర్ సంజయ్ టీవీ వల్ల కొట్టిండు, హైదరాబాద్ వెళ్ళిపోయిండు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అన్ని చోట్ల. యూ వోంట్ బిలీవ్ దట్ న్యూస్ ఎంత స్ప్రెడ్ అయిపోయిందో, ఎందుకంటే ఆ రోజు పొలిటికల్ న్యూస్ కూడా ఉండదు, ఆ రోజు ఇదే న్యూస్ మళ్ళీ ఇదే అన్ని చోట్ల బ్రేకింగ్ న్యూస్. అంతా దిగజారిపోయే రాజకీయాల్లోకి ఆయన వెళ్ళిపోయినాడు. నేను అయినా పట్టించుకోలేదు, నేను ఐ డోంట్ కేర్ అబౌట్ దిస్ జెంటిల్మెన్. ఆయనకి అసలు రోజంతా బూతులు మారుతుంటాడు ఆయన. ఇప్పుడు బాధాకరం ఏంటంటే మా నిజామాబాద్ ఎంపీ కూడా ఆయన, నేను మాట్లాడిన ఎప్పుడు ఆయన గురించి కూడా. అంతా దిగజారిపోయే రాజకీయాలు. మా మమ్మీ ఏడవడం మొదలుపెట్టింది, ఎందుకు వచ్చినవరా నువ్వు అనుకుంటూ రాజకీయాల్లో, కానీ మా మమ్మీ ఏడవడము. నా పిల్లలు వచ్చారు అప్పుడు ఇక్కడికి, మై డాటర్స్ లైక్ వేరే ఎందుకు ఎక్కడికి వచ్చినావు డాడీ నువ్వు, అసలు వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అని. నా కూతురు ఒకవైపు, ఫ్రెండ్స్ ఫోన్స్ ఏమైంది అక్కడ అని చెప్పేసి, ఎక్కడికి పోయింది న్యూస్, అన్ని చోట్లకి పోయింది న్యూస్, బ్రేకింగ్ న్యూస్ కదా. అంత దిగజారిపోయే రాజకీయాలు ఎలా చేస్తారో నాకు ఇప్పుడు అర్థం లేదు. నేను మరి కనీసం ఇంకా ఆఖరికి ఐ డెంట్ బాదర్ అది కూడా, కానీ మా పార్టీ ఫోన్ చేసి నాకు, మీరు దానికి షుడ్ గివ్ అ కౌంటర్ ఇవ్వాలి మీరు ఏదన్నా ఒకటి అంటే, అప్పుడు నేను మా డాడీ పక్కనే కూర్చొని, ఇగో మేము ఇద్దరం కలిసి ఉన్నారా నాయన, చాయ్ కూడా తాగుతున్నాం ఇద్దరం కలిసి, ఇగో ఇప్పుడే లైవ్లు ఉన్నాము, టీవీ చూపెట్టి మా టీవీ కూడా బాగానే ఉంది చూడరా నాయన, ఇద్దరం కలిసి ఉన్నాము, ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దని చెప్పేసి. ఈ విషయం మమ్మల్ని నన్ను అడిగిన వాళ్ళు 1000 మంది అడిగారు నన్ను తర్వాత. అంటే బికాస్ ఆ న్యూస్ కూడా జనరల్లీ జనాలకు కూడా నెగిటివ్ న్యూస్ తొందరగా పోద్ది కదా. అదే సార్, మన చిన్నప్పటి నుంచి చెప్తా ఉన్నారు, నిజం బూట్లు తొడుకునే లోపల అబద్ధం ప్రపంచం తిరిగి వస్తుందని చెప్పేసి. సో ఇట్లాంటి దిగజారుడు రాజకీయాలు నాకు అసలు ఎందుకు చేయాల్సి వస్తుందో నాకు అర్థం కాదు. అంటే నిజంగా నువ్వు రాజకీయం కేవలం ఒక పదవి అనుభవించడానికి తప్ప ప్రజలకి ఏదో మంచి చేద్దామని రావట్లేదు.
నేను గెలవాలి ఎట్టి పరిస్థితులు, అంతే. ఏమైనా చేస్తా దానికోసం, నేను గెలవడానికి కోసం. వాడిని చంపుతాను, వాడిని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాను, ఏదైనా చేస్తాను అన్న పరిస్థితికి రాజకీయాలు రాకూడదు అన్నది భావన నేను. ప్లస్ ఎలక్షన్స్లో జనరల్లీ ఏం మాట్లాడాలని ఇప్పటికి కూడా నాకు అర్థం అవ్వట్లేదు. అంటే మొన్న ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, అది కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంటే చదువుకున్న వాళ్ళ ఎలక్షన్. ఆయన పేరు తీసుకోకూడదని తీసుకుంటున్నాను. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, ఇప్పుడు ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే అసలు మోడీ కులం ఇది కాదు, మోడీ కులం అది, అసలు అదని ఆయన అంటారు. ఆయన కౌంటర్ ఏంటంటే అసలు రాహుల్ గాంధీది ఏ కులం అంటాడు. ఇదేంటి, ఇదంతా గ్రాడ్యుయేట్ ఎలక్షన్, అది కూడా రాహుల్ గాంధీ ఏ కులం అంటే ఈయన మళ్ళీ ఏదో కౌంటర్ అంటాడు. ఆయన అంటాడు సరే మనం ఇదే రిఫరెండం పెట్టుకుని ఎలక్షన్ పోదాం ఇప్పుడు కౌన్సిల్ ఎలక్షన్కి అంటాడు. ఒక గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఏం మాట్లాడాలి ఒక నాయకుడు, ఏ నాయకుడు అయినా ఏం మాట్లాడాలి, ఇది బాధాకరం. ఇప్పుడు ఈ పరిస్థితికి ఎలక్షన్లు వచ్చినాయి అనేది బాధాకరం. మీరు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు మీరు నేనేదో చెప్తున్నాను కాదు, మీరు ఒకసారి దయచేసి నా స్పీచెస్ అన్ని కూడా చూడండి, ఓపెన్ చేసి ఎవరైనా చూసుకోవచ్చు. రికార్డులో ఉంటుంది కదా అన్ని స్పీచెస్ అన్ని కూడా. ఏ రోజు నేను ఇవన్నీ ఇలాంటి రెచ్చగొట్టే మాటలు ఇది కాదు. ఎప్పుడు ఇది వ్యవసాయంలో ఇది చేస్తాము, ఆరోగ్యంలో ఇది చేస్తాము, ఇది మా మేనిఫెస్టో, ఇది నా గురించి ఇప్పుడు. ఎందుకంటే ఒక ఎలక్షన్ మేనిఫెస్టోనే కాదు, ఇప్పుడు కేసీఆర్ మంచోడే ఎమ్మెల్యే లంగా దొంగ అవ్వకూడదు కదా. అందుకని చెప్పాను, కేసీఆర్ గారు అన్ని మంచి పనులు చేసినారు, మరి నేను మంచోడిని అనుకుంటే మంచోడు అవుతాడని అనుకుంటే నా ఓట్లు వేయండి కూడా చెప్పాను ప్రజలకి. నేను ఇంకోటి చెప్పాను, నేను ఒకసారి నేను ఎవరు కాలు పట్టుకోను మామూలుగా, కానీ నా కాన్స్టిట్యున్సీ కోసం పనుల కోసం మాత్రం కాలు పట్టుకుంటా. నేను ఓటు కోసం ఎప్పుడు కాలు పట్టుకోను. నేను ఎవరిది బయట కూడా ఏదో రాసింది కదా సార్, నా కాలు ఎవరు పట్టుకోవద్దు రాస్తాను, నా కాలు ఎవరు ముట్టుకోవద్దు, నాకు షాలోడు కప్పొద్దని చెప్పి రాస్తుంటాను. నేను ఇప్పుడు నా బయట షాలోడు కప్పొద్దని చెప్తాను. నేనేం చెప్తానంటే ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ ప్రజల కోసం నేను ఏదైనా ఎవరినైనా కాలు పట్టుకుంటా, కానీ నేను ఓటు కోసం మాత్రం ఎవరిది మంచి చేయాలి, మీరు గెలిపిస్తే మంచి చేస్తాను అంతే చెప్పేవాడిని. ఎలక్షన్లో ఎప్పుడు బూతులు మాట్లాడటము, అసభ్యంగా మాట్లాడటము, తిట్టిపోయడము ఇది చేయలేదు నేను. ఆ పద్ధతి మరి అప్పుడప్పుడు నాకే అనిపిస్తుంది, రాజకీయంలో ఉన్న పిచ్చోడిని నేను అనిపిస్తుంది నాకు. నన్ను జోకర్లా చూస్తున్నారా, వీడికి ఏం తెలియదు రాజకీయం అంటే అనుకుంటున్నారు చాలా మంది అన్న భావన నాకు ఇప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంది. నాకు ఇప్పుడు ఆ భావన విచిత్రం ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, అంటే ఆయన బండి సంజయ్ గారు మా కరీంనగర్ కానీ రోహింగ్యాలు ఉన్నారు అంటాడు. మరి ఇప్పుడు హోంమంత్రి నువ్వయ్యా బాబు, కేంద్ర హోంమంత్రియే రోహింగ్యాలు డీల్ చేయాల్సింది, స్టేట్ ప్రభుత్వం కాదు. కేంద్ర హోంమంత్రియే రోహింగ్యాలతో డీల్ చేయాల్సింది. మరి నీకు ఇంతకంటే మంచి అవకాశం ఏముంది? ఇంకా నీ చేతిలోనే ఉంది, మొత్తం కట్టే నీ చేతిలో ఉంది ఇప్పుడు బాస్. నువ్వే కదా మన రోహింగ్యాలు ఉన్నారు ఇక్కడ అన్నావు, మరి రోహింగ్యాలు తీసే కదా నారా, మాకెందుకు రోహింగ్యాలు ఎక్కడున్నా కూడా, హైదరాబాద్ రోహింగ్యాలు ఎందుకు కావాలి అంటే ప్రజల్ని ఎంత తప్పుదారి పట్టేస్తున్నారు వీళ్ళు, అది బాధేస్తూ ఉంటుంది అసలు. అందుకొరకే నాకు స్పెషల్గా యువకులకు ఎప్పుడు ఆ మెసేజ్ చెప్పాలని ఉంటుంది, దయచేసి మీరు ఆ సోషల్ మీడియాని ఎట్లా వాడుతున్నారో చూసుకోండి. అదో గొప్ప ఆయుధం సోషల్ మీడియా యాక్చువల్లీ. కానీ దాంట్లో వచ్చే నెగిటివ్ వార్తల్ని మనం చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతే మన రాష్ట్రం దెబ్బతింటుంది, మనం దెబ్బతింటాం జీవితంలో. పాజిటివ్ దాని కొద్దిగా ఒకటి నాకు నిజంగా ఇప్పుడు అందరికి చెప్పాలని ఏంటంటే, ఎవరన్నా స్టార్టప్ పెడితే నిజ నిర్ధారణ ఫ్యాక్ట్ చెకింగ్ స్టార్టప్ చేయాలి ఒకటి, అంతే. రోజు ఒక న్యూస్ వస్తుంది. ఇప్పుడు నా గురించి డాక్టర్ సంజయ్ మాట్లాడాడు, ఇప్పుడు అది నిజమా కాదా ఇమ్మీడియట్గా చెక్ చేయగలగాలి. ఇప్పుడు బ్రహ్మాండంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఈ మధ్య, గ్రాక్ మీరు చూస్తున్నారు, దాని క్వశ్చన్ అడుగుతుంటే బ్రహ్మాండంగా అసలు జవాబు చెప్తా ఉంది. అసలు ఎవరెవరు ఎట్లాంటి రాజకీయ నాయకులు ఏం అభివృద్ధి జరిగింది అన్నీ చెప్తా ఉంది. ఎందుకంటే అది మిలియన్స్ ఆఫ్ కొన్ని కోట్ల ఆర్టికల్స్ నుండి అధ్యయనం చేసి చెప్తుంది. అది మనం ఏదో ఒకటి చూసి మాడతాం, అది కోట్ల అధ్యయనం చేస్తాం. సో నాకు ప్రజలు ఆలోచన రావాలి, నా స్టేట్కి ఎవరు కరెక్ట్గా మాడుతున్నారు, ఎవరు కరెక్ట్ చేస్తున్నారు అని చెప్పి ఆలోచన రావాలి. సో రాజకీయాలు మీరు అన్నట్టు వీళ్ళందరూ ఎలక్షన్లలో ఎవరు నిజాయితీగా వస్తున్నారు, కేవలం గెలవడానికి ఏదైనా చేయడానికి ఎందుకు వస్తూ ఉన్నారు వాళ్ళు కొందరు, అది కూడా ప్రజల్లోకి ఆ వైపు నుంచి ప్రజలు చూడాలి. ఇంకా పొలిటికల్ ఎగ్జాగరేషన్స్ ఉంటాయి కదా సార్, కొన్ని చిన్న ఆస్పెక్ట్స్ని కొంచెం పెద్దగా చేయాలని ఏమైనా ఉంటుంది అంటారా జనరల్గా పాలిటిక్స్లో? ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ షార్టర్ ఆస్పెక్ట్, బట్ ఆ మంత్కి మనకి ఏం దొరకలేదు అనుకోండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ కొద్దిగా ఎగ్జాగరేట్ చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు ఎట్లా అంటే మీరు చేస్తానని నేను అనట్లేదు, హౌ డు వి స్టాప్ ఇట్ అంటే వాట్ ఈస్ యువర్ సజెషన్? చెప్పాను ఎంతమంది, ఇట్స్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్ అండ్ యువర్ థాట్. ఆలోచనలో మార్పు రావాలని చెప్పాను కదా. మీకు ఆలోచించి కరెక్టా కాదా అని ఒక్క సెకండ్ దానికి ఆలోచన ఇచ్చినా కూడా 100% ఇవి రావు.
ఆ భావోద్వేగాల్ని బయటికి తీసుకొస్తారు సడన్గా రెచ్చగొట్టేస్తారు జనాల్ని. అది ఎప్పుడు పోద్ది? మనం సొంత అరే నిజమా కాదా అని ఒకసారి ఒక నిమిషం మనం సొంతగా నిజంగా ఆలోచించి దాని వెనకాల ఏముంది అని ఆలోచిస్తే తప్పకుండా ఇవి తగ్గించగలుగుతాం మనం. కానీ ఇంకా మనలో ఇంకా ఆ భావోద్వేగం ఎక్కువ ఇక్కడ అది మన తెలంగాణ సమాజం కానీ భారతదేశంలో కానీ అది ఎక్కువ కాబట్టి అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అది తగ్గాలి. నిజంగానే మీరు అన్నట్టు ఇంకా దాని గురించి మాట్లాడుకుంటూ పోతే అసలు చాలా సబ్జెక్ట్, అది చాలా పెద్ద సబ్జెక్ట్. అసలు ఎన్నిసార్లు సడన్గా తెలియకుండా మన ముందంటే ఒక మాబ్ సడన్గా ఇరప్ట్ అవుతారు. ఇట్ వోంట్ టేక్ యూ సెకండ్ రెచ్చగొట్టడానికి. అది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్న విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి. అదొక్కసారి ప్రజలు అర్థం చేసుకుంటే కేసీఆర్ గారి స్పీచ్లు చూడండి. యాక్చువల్లీ అదే అనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు. కేసీఆర్ గారి స్పీచ్లు బాగా చూసి వేరే నాయకుల స్పీచ్లు చూస్తే సబ్జెక్ట్ ఎట్లా మారుతారు, డేటా ఇది జరిగింది ఇట్లా జరుగుతుంది ఇగో ఇది సంగతి అని ఎట్లా చెప్తారు అది చూడాలి మీరు. చాలామంది నాయకులు కేవలం స్పీచ్లలో రెచ్చగొట్టే మాటలు, సబ్జెక్ట్ విద్య గురించి మాట్లాడరు, వైద్యం గురించి మాట్లాడరు, ఉద్యోగం గురించి మాట్లాడరు. రెచ్చగొట్టాలి, యువకులు రెచ్చగొట్టాలి. ఒక ట్రెండ్ అయిపోయింది. అది పోవాలి. పోతుందని ఆశిద్దాం సార్. పోతుందని ఆశిస్తున్నాను. పూర్తిగా నమ్మకం ఉంది. ఆ మార్పు నాతో అయితే నేను కూడా తీసుకురావాలి. ఇఫ్ దేర్ ఇస్ వన్ మెసేజ్, అంటే మీ కొరుట్ల నియోజకవర్గానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే వాట్ వుడ్ ఇట్ బి? యూత్ కావచ్చు, ఎంటైర్ కాన్స్టిట్యున్సీ కావచ్చు. నిజంగా నిజాయితీగా ఒక ఆశయంతో వచ్చినాను. దయచేసి మా యువకులు కానీ మా వాళ్ళందరూ కూడా నమ్మకంతో ఒక రాజకీయ మార్పు తీసుకురావడానికి నన్ను ఆశీర్వదించి నాతో సహకరించి తప్పకుండా గొప్ప విజయాలు సాధిస్తాం మనము. స్పెషల్లీ యువకులు రిక్వెస్ట్ చేస్తున్నా, చేయి కలపండి, ముందరికి రండి, కలిసి మన కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకుందాం. దానికి తోడుగా ఆటోమేటిక్గా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందితే. అవినీతి రాజకీయాలు, చిల్లర రాజకీయాల్ని ఇక్కడి నుంచి రూపుమారుద్దాము, తీసేద్దాము. అవి అందరం కలిసికట్టుగా పనిచేద్దాము. అందరూ మన వాళ్ళే, కులమత భేదాలు లేదు. కలిసికట్టుగా పనిచేద్దాం, కలిసికట్టుగా ముందరికెళ్దాము. స్పెషల్లీ యువకులకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు చాలా మీకు మీ తరంకి నా తరంకే అంటే మన ఈ 10-15 ఏళ్ళ గ్యాప్లోనే మీకున్న తెలివి మాకు లేదు, నో డౌట్ అబౌట్. ఎందుకంటే మీరు వచ్చిన యుగము ఇంటర్నెట్ యుగం మీదంతా కూడాను. సో మీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, దాన్ని సరైన రూపంలో పెట్టుకోండి. రాజకీయ నాయకులు రెచ్చగొట్టే మాటలు కానీ అవన్నీ నమ్మకండి. తొందరగా ఆలోచన చేసి నిజ నిర్ధారణ చేసుకొని ముందరికి వెళ్దాం, అందరం కలిసి మన కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ ఒకసారి యువకులు రిక్వెస్ట్ చేస్తాం. మామూలుగా శాలరీ ఉంటుంది కదా సార్, మామూలుగా అందరికీ ఏంటంటే కెరియర్ గ్రాఫ్లో పెరుగుతూ వద్దే, శాలరీ పెరుగుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మీకేంటో డాక్టర్ నుంచి ఎమ్మెల్యే కాగానే టమాలని శాలరీ అయితే డెఫినెట్లీ పడిపోయి ఉంటుంది కదా సార్? భయంకరంగా పడిపోయింది. మరి దాన్ని ఎట్లా? నో డౌట్. అందుకే చెప్పా కదా, ఒకటి నేను పెట్టుకున్న బిజినెస్ కూడా ఎట్లాంటి బిజినెస్ పెట్టుకున్నానంటే నేను చాలా ఆలోచనలు చేసుకొని పెట్టుకున్నాను. అది కూడా సంథింగ్ విచ్ డజంట్ కన్సర్న్ ద గవర్నమెంట్. ఓకే, ప్రభుత్వంతో నా బిజినెస్కి ఏమీ పని ఉండకూడదు, నాకు ప్రభుత్వంతో ఏం పని ఉండకూడదు అని చెప్పేసి నా ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకున్నాను. నేను ఒకటి, మై వైఫ్ టేక్స్ కేర్ ఆఫ్ ద ఇండస్ట్రీ. మా వైఫే ఇప్పుడు నాకు సపోర్ట్ చేసేది, ఆనెస్ట్గా షీ సపోర్ట్స్ మీ. సో ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మగవాడు ఇంట్లో బ్రెడ్ విన్నర్ అంటారు కదా, ఇంట్లో ఫుడ్ తీసుకొస్తానని ఇప్పుడు నా వైఫ్ ఫుడ్ తీసుకొచ్చి నాకు పెడతా ఉంది. అలాంటి డౌట్ లేదు. ఫస్ట్ థింగ్ ఏం చేశానంటే బిజినెస్ పెట్టుకున్నాను. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పా కదా, గవర్నమెంట్తో సంబంధం లేకుండా పెట్టుకున్నాను. అందరు నవ్వారు. నేను 2019 ఆ టైంలో బిజినెస్ పెట్టుకుంటుంటే 18-19 టైంలో, అరే వీళ్ళు గవర్నమెంట్ ఉంది, వీడేంద్ర ఈ బిజినెస్ పెట్టుకుంటున్నాడు అని చెప్పి నవ్వారు అందరికీ. కానీ దాని వెనకాల నేను చాలా ఆలోచన చేసి నేను ప్రభుత్వంతో నాకు పని ఉండకూడదు, ఎందుకంటే రేపు పొద్దున ఇంట్రెస్ట్ మారిపోవచ్చు కూడా ఒకటి. రెండోది ఇవాళ రేపు ఉన్న రాజకీయాల్లో పగలు ప్రతీకారాలతో ఏమైనా చేయవచ్చు వాళ్ళు. అందుకొరకే ప్రభుత్వంతో సంబంధం లేకుండా. సో మా వైఫ్ టేక్స్ కేర్ ఆఫ్ అదర్వైజ్ మీరు అన్నట్టు మీ ఇన్కమ్ తగ్గిపోయింది కాబట్టి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎస్ నా వైఫ్తో తిడుతుంటా ఉంటా. స్పెషల్లీ షీ కమ్స్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అవన్నీ వాళ్ళకి కొద్దిగా ఇట్లాంటివన్నీ వాళ్ళకి అంత ఈజీ కాదు. దీన్ని బట్టి నాకు అర్థమైంది సార్, ఎవరంటే పాలిటిక్స్కి రావాలనుకుంటే
వైఫ్ మంచిగా చెప్పొద్దు ఇప్పుడు. వైఫ్ అన్నిటికీ ప్రిపేర్ చేసి మెంటల్లీ అప్పుడు రావాలి మన పాలిటిక్స్లోకి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫ్రెండ్స్లో కానీ ఎవరిలో అయినా చేంజెస్ చూస్తారా సార్? అంటే నేను ఇది ఎందుకు అడుగుతున్నా అంటే, వెన్ యూ గ్రో చుట్టుపక్కల వాళ్ళు ఫేక్ ఎవరు లేదా మన జెన్యున్గా మనతో ఉంటున్నారా, అది ఆ డిఫరెన్సెస్ తెలుస్తుందా సార్? 100% తెలుస్తుంది. కానీ నాకున్న నేను ఐ కీప్ మై లిమిటెడ్. ఎప్పుడు నేను నా లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళే అప్పుడు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళే ఉంటారు, వాళ్ళది ఎంత ఉండదు. బయట చాలామంది ఉంటారు. అసలు ఆ పర్సనాలిటీ చేంజ్లు అవన్నీ అసలు మనం పోయినామంటే అసలు యూ విల్ బి సర్ప్రైజ్. అసలు అది చూసుకుంటూ పోతాం మనము. సో నాకు లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. కొందరు డాక్టర్లు, కొందరు నా చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్, కొందరు పర్సనల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కొందరు మై వైఫ్ ఫ్రెండ్స్, కొందరు తప్ప నాకు వేరే గ్రూప్స్ ఉండవు. సో ఐఎమ్ కంఫర్టబుల్. నాకేం అలాంటి ఇష్యూస్ అయితే నేను చూడను. బయట అబ్జర్వ్ చేసుకుంటూ పోతే అవి చాలా కనబడతాయి. జనరల్లీ నేను పట్టించుకోను అసలు. ఐ డోంట్ ట్రై టు గెట్ ఇన్ టు న్యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను కదా, కొత్త వాళ్ళు నాతో ఫ్రెండ్, నేను అస్సలు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఐ కీప్ మై ఓన్ ఫ్రెండ్స్, లిమిటెడ్ ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు వాళ్ళతోనే ఇప్పటికి కూడా ఉంటాను. మీ ఫ్రెండ్స్ ఒకవేళ నేను పార్టిసిపేట్ చేస్తానప్పుడు ఏమన్నారు సార్? గ్రాడ్యువల్గా ఫస్ట్ డౌట్ ఏంటంటే అందరికీ, అరే నువ్వు ఆ రాజకీయాలకు నువ్వేం పనికొస్తారో పోయా అని అందరిది మోస్ట్ కామన్ థింగ్. డాక్టర్ దగ్గర నుంచి హాస్పిటల్లో కూడా అందరూ, అరే నువ్వు వెళ్ళిపోతావు. ఆఖరికి మన హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా, అరే డాక్టర్ సాబ్ నువ్వు నీతో కాబోయే డాక్టర్ సాబ్, రాజకీయాలు వద్దు పోయా, అట్లా. సో ఎవ్రీబడి హాజ్ అ థేమ్ సాబ్. బట్ ఎక్కడో ఒక చోట ఐ వాంటెడ్ దట్. ఇక లాస్ట్లో నేను డిసైడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఐ వాంటెడ్ ఇట్. సో నేను కంప్లీట్లీ రాజకీయాలు అంటే ఇంకా ఎప్పుడో ఒక విధానంగా చూస్తారు అందరు. ఏదో బాగా అతి తెలివి ఉండాలి, కొద్దిగా ష్రూడ్ ఉండాలి, అంటే కపటం ఉండాలి కొద్దిగా, ఇవన్నీ కూడా ఐ డోంట్ బిలీవ్ సో అంటారు. ఇప్పుడు కూడా మా వాళ్ళందరూ నన్ను, సార్ మీరు మరీ ఇట్లా స్ట్రైట్గా అమాయకంగా ఇట్లుంటే ఎట్లా సార్ అంటారు. కానీ ఐఎమ్ హ్యాపీ దిస్ వే. ఇప్పుడు నేను నా పర్సనాలిటీ మార్చుకుంటే రేపు నేను హ్యాపీగా ఉన్నాను. నాకు కావాల్సింది నేను హ్యాపీగా ఉండాలి, నా ధర్మాన్ని నేను పాటించాలి. నేను ధర్మాన్ని పాటించలేను అనే రోజు నేను వెళ్ళిపోవడం బెటర్ అని కూడా డిసైడ్ చేసుకున్నాను. బికాజ్ నాకు వృత్తి లేక కాదు, హ్యాపీగా అంత కావాల్సిన మా నాన్న నన్ను చూసుకోవడానికి, మా మామ నన్ను చూసుకోవడానికి అన్నీ ఉన్నాయి. నాకు సెటిల్ అయి ఉన్నాను నేను, అందరికి తెలిసే విషయం. సో నేను ధర్మాన్ని పాటించకపోతే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతానని కూడా డిసైడ్ చేసుకున్నాను. సో ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను ఇంకా ఏమంటున్నానంటే, ఈ మధ్య ప్రెస్ వాళ్ళకి కానీ మనం కూడా ఒకసారి చెప్పాను కూడా, రాజకీయాల్లోకి దయచేసి కొత్త వాళ్ళు రావాలి, కొద్దిగా అమాయకత్వంతో ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, అంతే. అతి తెలివి ఉండాల్సిన అవసరం లేదు. కొత్త మార్పు జరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువ రోజులు ఇక్కడే ఉండిపోయినారనుకోండి, వాళ్ళ ఆలోచనలు మారిపోతుంటాయి. సో కొత్త వాళ్ళు రావాలి, కొద్దిగా అమాయకత్వంతో ఉండాలి, ప్రజల పట్ల దయ, కరుణ, నిబద్ధత, ప్రేమ ఇవన్నీ ఉంటే సరిపోతుంది. రాజకీయాలకి అతి తెలివి అవసరం లేదు నిజంగా. అసలు దీనిలో బ్రహ్మ విద్య ఏం లేదు యాక్చువల్లీ. రాజకీయాల్లో ఏదో పెద్ద చదువుకోవాల్సింది ఏం లేదు. దీంట్లో ఏది పడుతుంది మాడవచ్చు. సో చెప్పాను కదా, ఇప్పటికే చెప్పాను కదా, అసెంబ్లీలోనే నిర్మాణాత్మక సూచనలు ఇట్లేదు. ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళే అంత దారుణంగా ఏది పడుతుంది మాట్లాడుతున్నప్పుడు ఏముంది, అందరు రావచ్చు రాజకీయాల్లో. మంచి మనసు ఉండాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇది ఎట్లా అవుట్కమ్ అని నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ మీతో స్టార్ట్ చేయాలనుకున్నా. హోప్ఫుల్లీ అవుట్కమ్ బాగానే వస్తుంది, ఏం లేకుంటే మార్నింగ్ బెస్ట్ విషెస్, నో ప్రాబ్లం. ఏముంది, it's always a learning process. Let me be the experiment. We can always go back and do it again. Definitely. Yeah, we can come back. We can again do it in మంచి ఒకసారి పొలాల్లో ఇక్కడ చేసుకుంటూ పోతుంటే మా కేసీఆర్ గారు చేసిన బ్రహ్మాండమైన పనులన్నీ చూపెట్టుకుంటూ నీకు ఎప్పుడోసారి తీసుకెళ్తాను. డెఫినెట్లీ సార్, వస్తాను సార్ మళ్ళీ ఖచ్చితంగా మీ దగ్గర. గ్రేట్.